ముఖ్యంగా ఆయిల్ పంప్. ఇప్పుడు దయచేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకటి రెండు డౌట్లు ఉంటే చెప్పండి, లేకపోతే నేను కార్డియా అంటే ఇప్పుడు పంట వచ్చే తోట గురించి చెప్పాలా, మొదటి సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు చెప్పాలా అనేది మీరు డిసైడ్ చేయాలి. ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, లేకపోతే నేను మొత్తం చేసినాక డౌట్. ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులు ఆయిల్ పంప్ పెట్టినాక ఇది మనం తెలియని పంట అనేది ఒకటి రైతుల దగ్గర అపోహలు ఉన్నాయి చాలామంది. కానీ రైతుకి వ్యవసాయం అనేది తెలుసు, ఎట్లా చేయాలనేది తెలుసు. ఆయిల్ పంప్ ముఖ్యంగా ఆయిల్ పంప్ వచ్చేసి రైతులు సమస్యలు ఏముంటాయంటే మొదటి 2వ సంవత్సరంలో కొమ్ము పురుగుల గడ్డ ఉంటుంది. మొదటి సంవత్సరం మొక్క పెట్టినాక భూమిలో 3 నెలల వరకు ఎటువంటి ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. 3 నెలల తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి ఎరువులు వేయాలి. ఏది? యూరియా, ఎస్ఎస్పి, ఎంఓపి, లేకపోతే యూరియా, డిఏపి, ఎంఓపి, ఇవి 3 వేయాలి. మళ్ళీ ఇవి స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలని మెగ్నీషియం, బోరాన్, ఇవి 2 ఉంటాయి. ఇవి మొదటి 2 సంవత్సరాలు 6 నెలలకు ఒకసారి వేసినా సరిపోతుంది. 3వ సంవత్సరం నుంచి ఇది కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి వేసుకోవాలి. మొదటి సంవత్సరము 2వ సంవత్సరం 6 నెలలకు ఒకసారి. మళ్ళీ పశువుల ఎరువు అనేది కంపల్సరీ ప్రతి సంవత్సరానికి కనీసం ఒకసారి వేసుకోవాలి. ఎప్పటివరకు అంటే 3 సంవత్సరాలు కంపల్సరీగా వేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే భూమిలో వాటర్ నిలుపుకునే సామర్థ్యం పెరుగుతుంది. మనం ఇచ్చే ఈ యూరియా, ఎస్ఎస్పి ఏదైతే ఎరువులు ఉన్నాయో కెమికల్ ఫర్టిలైజర్, అది భూమిలో నిలుపుకొని అది కరిగి మొక్క వేరు వ్యవస్థకి ఇయ్యడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకి ధైర్యం ఇచ్చారా? ఈ ధైర్యం ఇప్పుడు ఇక్కడ ఫర్టిలైజర్ డోసెస్ మోతాదులు ఉన్నాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వాలని అంటే ఇక క్రమం తప్పకుండా ఎప్పుడు వరకు అంటే 3వ సంవత్సరం డోసు 7 సంవత్సరాల వరకు ఇవ్వదు. 7 సంవత్సరాల తర్వాత మనము మన భూపరీక్ష చేసుకొని అందులో ఏ ఎరువు ఎక్కువ అవసరం ఏంటిది అనేది చూసి తర్వాత మనం దాన్ని వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి, ఈ మొదటి 2 సంవత్సరాల కొమ్ము పురుగు ఏమవుతుందంటే చెట్టు మొదలు చాలా చిన్నగా ఉంటుంది. చిన్నగా ఉండడం వల్ల ఆ కొమ్ము పురుగు అనేది పుట్టడం వల్ల ఇప్పుడు ఈ మైక్ అంత సైజు ఉంటుంది మొదలు కింద స్టార్టింగ్లో. అది ఏమవుతుందంటే పుట్టుకుంట ముగి వరకు వెళ్ళిపోతుంది. అక్కడ ఒక ద్రావం విసర్జిస్తుంది మొక్క, ఆ జిగురు పదార్థం వస్తుంది. అక్కడ మొత్తం అది గొర్రెలు పేడలాగా తయారైతుంది. అదేంటి? దానికి గుడ్లు పెట్టుకోవడానికి, దానికి స్థావరం అంటే ఇది ఎండ పురుగు అని అంటాం మనం. అటువంటి ప్రదేశాన్ని అక్కడ ఏర్పాటు చేస్తుంది. ఇది అన్య దేశం పంట. మనకు బయట దేశం నుంచి వచ్చింది కాబట్టి అక్కడ వచ్చినప్పుడు కొమ్ము పురుగు ఏమవుతుందంటే ఇదేదో కొత్తగా వచ్చింది. ఊళ్ళో కొత్త హోటల్ పడ్డప్పుడు ఏమవుతుంది? ఆ హోటల్లో పోయి చాయ్ తాగాలనిపిస్తుంది. 2 రోజుల తర్వాత మళ్ళీ కాకా హోటలే మంచిగా ఉంది, అక్కడ మీ పాలల్లో ఏదో కలుపుతున్నాడు. ఆ పురుగు కూడా అంతే ఏమవుతుందంటే మొదటి సంవత్సరం పోతుంది, తింటుంది, లేత ఉంటుంది. 2వ సంవత్సరం పోతుంది, కొంచెం తింటుంది. 3వ సంవత్సరం వచ్చేసరికి ఇక దానికి విసర్జించుకోవడానికి ఉపయోగపడదు. అంటే రోజు బిర్యానీ తింటే ఎట్లా ఎంత పాడైతుంది కదా, సేమ్ దానికి కూడా అట్లా అనిపిస్తుంది. ఈ కొమ్ము పురుగు అనేది దీని మీద అడాప్ట్ అయిన పంట కాదు. అంటే దీని మీద లైఫ్ లాంగ్ జీవించడానికి దానికి సహకారం అనుకూలమైన ప్రదేశం లేదు ఆయిల్ పామ్ మీద. కాబట్టి ఈ మన తాటి చెట్లు కానీ కొబ్బరి చెట్లు కానీ ఇది జీవితాంతం అంటే 30 సంవత్సరాలైనా దాన్ని ముగిపోతూనే ఉంటుంది. తాటి చెట్టు మీద ఎప్పుడు చూసినా బెజ్జం ఉంటుంది బట్టలకి. కానీ ఆయిల్ పామ్ ఓన్లీ మొదటి 2 సంవత్సరాలు మాత్రమే బాగా ఎఫెక్ట్ అవుతుంది. దానికి మనం ఏం చేసుకోవాలి? మొక్క నాటిన వెంటనే సాఫ్ ల్యాండా అని మనకు కెమికల్ దొరుకుతుంది. అది ఏం చేయాలంటే 15 నుంచి 20 రోజుల వరకు, ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి 1 ml అది 1 ml ఇది. ఈ మొగ్గు కుల్లడం రాదు, ఏదైనా ఆకులు తినే పురుగులు ఏమి రావు, మళ్ళీ ఈ కొమ్ము పురుగు రాదు. ఈ మందు ఏం చేస్తుంది అంటే పురుగు వచ్చిన పురుగును బయటకు పంపడానికి పనిచేస్తుంది,
ఉన్న పురుగుని వచ్చే పురుగుని కూడా రాకుండా చేస్తారు. కాబట్టి రైతులు ఏం చేయాలంటే 15 నుంచి 20 రోజుల మధ్యలో ప్రతి 20 రోజులు కానీ 15 రోజులకు ఒకసారి పిచికారీ చేస్తూ ఉండాలి. అట్లా చేయడం వల్ల అది ఎప్పుడు వరకు చేయాలి? కనీసం సంవత్సరంన్నర ప్రతి ఫస్ట్ 6 నెలలు మాత్రం తప్పకుండా చేయాలి. ఎందుకంటే అప్పుడు దాని మొదలు చాలా లేతగా ఉంటుంది, మట్టల్లో స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు తినడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఇది పిచికారీ చేయడం వల్ల కొమ్ము పురుగు మన తోటకు రాదు. ఈ సంవత్సరం తర్వాత కూడా కొన్ని చెట్లకి కొరకడం వల్ల కింద వాలిపోయి అక్కడక్కడ మట్టలన్నీ కింద ఒక్కొక్క మొగి ఆకు కానీ అక్కడ పడిపోవడం అనేది జరుగుతుంది. దానికి మనం పిచికారీ చేయడం అనేది సాధ్యం కాదు. మళ్ళీ అది మనకి ఎప్పుడు పడుతుంది బయటికి? అది తినేసి పోయినాక ఒక 15-20 రోజుల తర్వాత ఆ మట్ట బయటకు వచ్చినప్పుడు కింద వాలిపోతుంది గాలికి. అప్పుడు మనకు తెలుస్తుంది, అప్పుడు పురుగు ఉందా అనుకుంటాం, కానీ అది ఆల్రెడీ 15-20 రోజుల కిందట పుట్టిపోయిన మట్ట అది. కాబట్టి మనం దానికి ఏం చేయాలంటే ఈ కొమ్ము పురుగు అనేది అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అంటే ఈ సమయం అనేది దానికి చాలా ఆ రెక్కల పురుగు అనేది మనకు లది పురుగు ఉంటుంది కదా, పెద్ద పురుగు, అది ఇప్పుడు రెక్కల పురుగుగా మారి గుడ్లు పెట్టడానికి బయటకు వస్తాయి. రెక్కల పురుగు మారడానికి ఈ కొమ్ము పురుగు తయారై ఇప్పుడు బయట వస్తారు. అక్టోబర్ నుంచి జనవరి వరకు దీని యొక్క ఉధృతి చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకు పెద్ద చెట్లు ఈ మందు కొట్టలేము. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎకరానికి ఒక ఫిరమోన్ ట్రాప్ అంటే లింగాకర్షణ బుట్టలు ఉంటాయి, అది తెచ్చుకొని ఎకరానికి ఒకటి కానీ సరే మనకు 10 ఎకరాలు ఉన్న ఒక 2 తెచ్చుకొని ఇక్కడ 2 రోజులు పెట్టాలి, ఇంకా ఆమూలకు 2 రోజులు, ఆమూలకు 2 రోజులు అట్లా పెట్టేయాలి. లేదు ఇక పెట్టేసి మనం వెళ్ళిపోయినాం అనుకోండి, మన తోటలో ఉండేవి పడతాయి. ఫస్ట్ సెకండ్ ఏమైతే పురుగులు అట్లా దారిపోయేటి ఆ ఫిరమోన్ ఆ లింగాకర్షణ బుట్టల స్మెల్కి గాలిపోయేట్టు పురుగులు మన తోటలోకి వచ్చేస్తాయి. అది వస్తా డైరెక్ట్ బుట్టలో పడదు. ఫస్ట్ వస్తూ మధ్యలో చెట్లు తగులుతాయి, చెట్లను తింటుంది, తిన్నాక మళ్ళీ ఆ బుట్ట లేకపోతే దాన్ని బాగా తిన్నాక మళ్ళీ అది వేరే చోటగానే వెళ్ళిపోతుంది అంటే చెప్తున్నాను. కాబట్టి ఒక 2-3 రోజులు వచ్చేసి మళ్ళీ ఆపాలి, మళ్ళీ మట్టలు కూలుతున్నట్టు తెలిసిందా మళ్ళీ పెట్టాలి. ఇది ఎప్పటివరకు చేయాలి? 3 సంవత్సరాల వరకు ఇది అంటే 2-3వ సంవత్సరం ఈ లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమం. అప్పుడు మనం పిచికారీ చేయలేము. మొదటి 1 సంవత్సరం అయితే పిచికారీ చేయడానికి ఉపయోగపడుతుంది. అది అయిపోయింది. సెకండ్ థింగ్ ఏంటి? దీని స్థావరాలు చెడగొట్టాలి. దీని స్థావరాలు ఎట్లాంటివి ఉంటాయి? ఈ లింగాకర్షణ బుట్టలు కాకుండా ఈ మనం పిచికారీ చేయడం కాకుండా అసలు ఈ పురుగు ఎట్లా వస్తుంది? మన చుట్టుపక్కల ఏదైనా పెంట కుప్పలు ఉన్నా కూడా, తాటి చెట్లు అలాంటి మొగ్గులు ఉన్నా కూడా, లేకపోతే బాగా మురుగు ఉన్నా కూడా అందులో ఇవి గుడ్లు పెట్టి వెళ్ళిపోతుంది. ఆ గుడ్లు పెట్టినాక అది పొదిగి దానికి ఈ లద్ది పురుగులాగా తయారవుతుంది. ఆ లద్ది పురుగు ఏమవుతుందంటే 180 నుంచి 280 రోజుల వరకు అది ఆ లద్ది పురుగుగానే ఉంటుంది. అది పురుగు నుంచి ఈ రెక్కల పురుగుకు మారి ఈ సమయంలో మన చెట్లను కుట్టడానికి ఆ లద్ది పురుగు ఉన్న రోజులు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, గుడ్లు ఉన్న ఎటువంటి ప్రాబ్లం. ఈ రెక్కల పురుగు మారడమే మనకు సమస్య. అది ఎప్పుడు ఈ అక్టోబర్, నవంబర్ ఈ టైంలో మారుతుంది, మన చెట్లను పాడు చేస్తుంది. ఇలాంటి టైంలో మనం ఇది పెట్టుకోవాలి, ఈ లింగాకర్షణ బుట్టలు. లేని ఏడాల మనం ఏం చేయాలి? మన చుట్టుపక్కల ఈ స్థావరాలు ఉన్నాయి కదా, వాటి పురుగులు గుడ్లు పెట్టే స్థావరాలు ఉన్నాయి కదా, వాటిని ధ్వంసం చేయాలి. వాటిని ఏ విధంగా ధ్వంసం చేయాలి? ఇప్పుడు మన తోటలో ఏమైనా 2 ఆవులు గుడ్లు ఉన్నాయనుకో, దాని పేడ రోజు చేస్తున్నాం, పచ్చి పేడలో ఆ పురుగు వచ్చి గుడ్లు పెడుతుంది. ఒక పురుగు వచ్చేసి దాదాపు 100 గుడ్లు పెడుతుంది. ఆ 100 పురుగు మళ్ళీ బయటకు వస్తే 1000 పురుగులు అయిపోతాయి. అంటే చూస్తూ మన తోట సరిపోదు ఆ పురుగులకు. కాబట్టి ఈ గుడ్లని మనం ఒక పురుగును చంపితే 100 గుడ్లు చంపినట్టే, ఒక గుడ్డును చంపినా కూడా 100 పురుగులను చంపినట్టే. ఎందుకంటే ఆ పురుగు మళ్ళీ గుడ్లు పెడితే మళ్ళీ 1000 పురుగులై. కాబట్టి ఈ స్థావరాల మీద మెటలిజం అనేది బయోకల్చర్ దొరుకుతుంది, అది చేసుకోవాలి. లేదు అవన్నీ చేసి ఆ బయోకల్చర్ అవన్నీ చేయలేము అని అనుకుంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ తెచ్చుకొని మనం 2 రోజులు పేడ వేసిన దాని మీద జస్ట్ చల్లేస్తే 3-4 రోజులకి అది మొత్తం నీరు మొత్తం వెళ్ళిపోయి అది కుళ్ళిపోతుంది. లేదు అంటే బయోడికంపోజర్ అని దొరుకుతుంది, బెస్ట్ డికంపోజర్ అని దొరుకుతుంది. అది తెచ్చుకొని అది మనం ఒక డ్రమ్ములో పెట్టుకొని ఒక డ్రమ్ములో బాటిల్ వస్తే ఆ బాటిల్ మొత్తం వేసేసి 2 కిలోల బెల్లం వేసేసి 1 కేజీ పిండి వేసేసి దాన్ని బాగా కలిపినాం అనుకోండి, 3 రోజుల నుంచి వారం రోజుల మధ్యలో అది బాగా బుడగలు వచ్చేసి బాగా పులియబెట్టిన వాసన
అది మనం పేడ మీద వేసినాం అనుకోండి, వర్మి కంపోస్ట్ కంటే చాలా గుల్ల వారితో మంచి చేపట్ట లాగా అయిపోతుంది. అది మనం మొక్కకి ఇస్తే అది ఆరోగ్యంగా ఉంటుంది మొక్క. సో ఒక సైడ్ నుంచి పురుగులు వస్తున్నాయి, రెండవ వైపు నుంచి మనకు మొక్కకి ఎరువుగా ఉపయోగపడుతుంది. కాబట్టి మన తోటలో ఏదైనా ఇలాంటివి ఉంటాయి. ఇదే డీకంపోజర్ ఒక బాటిల్లో తయారు చేసుకున్నాం కదా, అది కలిపినాక అది మొత్తం పులిసినాక ఏం చేయాలి, ఒక 5 లీటర్ డ్రమ్ములుగా క్యాన్లో పెట్టుకొని మనం ఉంచుకోవాలి. ప్రతిసారి తయారు చేసినప్పుడు అందులో నుంచి 1 లీటర్ తీసుకోవాలి, మళ్ళీ దాని దగ్గర పిల్లలు పెడితే వచ్చేస్తుంది. మళ్ళీ ఒక 5 లీటర్లు మళ్ళీ తీసుకొని దీన్ని ఒక 6 నెలల సంవత్సరం వరకు వాడుకోవాలి. మళ్ళీ ఇది మెటరిజం అని దొరుకుతుంది. మళ్ళీ అందులో ఈ బయోకల్చర్ ఎన్పికే బ్యాక్టీరియాలు అవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ మీరు చేస్తారంటే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మేము గ్రూప్లలో పెడుతూనే ఉన్నాం. సో మీకు అంటే నేను ఓవరాల్ చెప్పడం కాదు, మీకు ఇది చేస్తామని అంటే నన్ను డైరెక్ట్ సంప్రదించండి. నేను దాని గురించి డీటెయిల్గా చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నా నెంబరు మీ దగ్గర ఉంది, అయినా నేను చెప్తాను 7997111122. లేకపోతే మన విజయ్ చెప్పినా, మన ఎక్కువ మేడం చెప్పినా, ఎవరు చెప్పినా నా నెంబర్ ఇస్తారు. మీరు డీటెయిల్గా నన్ను అడిగి తెలుసుకోవచ్చు. అది సెకండ్ ఏంటి, ఇప్పుడు మీరు పశువుల ఎరువు ఉంది, దాని స్థావరాలు పాటించి ఇది కొమ్ము పురుగు నుంచి వచ్చింది. రెండోది ఏంటంటే బడ్రాట్ అనేది ఒకటి వస్తుంది లేతకున్న మొక్కలకి. ఈ కొమ్ము పురుగు పుట్టినప్పుడు మొగి చచ్చిపోతుంది. అంటే పురుగు పుట్టినప్పుడు వచ్చే బడ్రాట అది రోగం కాదు, అంటే అది చీడ వల్ల వచ్చిన బడ్రాట. ఇంకోటి ఏమవుతుందంటే మనము కొంచెం డౌన్లలో పెట్టినా కూడా, లేకపోతే నీళ్లు సరిగా ఇవ్వకున్నా కూడా, దానికి ఏమైనా ఇప్పుడు ఈ చలికాలంలో ఇలాంటి సమయంలో మనకు ఏమవుతుందంటే వర్షం వచ్చినప్పుడు మురుగు నీళ్ళు దాని మీద మొగి లోపల పోయినా కూడా, మొగి అంటే మనం ఇచ్చే నీళ్ళు జట్టుతోటి బావి నీళ్ళు కానీ, బోర్ నీళ్ళు కానీ, కెనాల్ వాటర్ కానీ మొగి లోపల ఎప్పటికీ నిరంతరం పడితే ఆ మొగి పుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అదొకటి. ఇంకో విధంగా కూడా వస్తుంది మొగి పుళ్ళు. మనం మొక్క దగ్గర మొదల్లో నుంచి దున్నినా కూడా రూట్ డిస్టర్బ్ అయితే మొగి పుళ్ళు వస్తుంది, మొగి మాడిపోతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మొదల దగ్గర దున్నేయండి, అటు ఇటు మంచి దగ్గర పెట్టి చెట్టు దగ్గర మొగి మాడిపోతుంది. అంటే మనకు 100 చెట్లు ఉంటే 100 చెట్లు మాడవు, 1-2 మాడుతుంది. 1-2 మాడినా మనకు నష్టం. అదొకటి. ఇంకోటి, మన భూమిలో తౌడు ఉన్నా కూడా మొగి పుళ్ళు వస్తుంది. కొమ్ము పురుగు పుట్టేయడం వల్ల వస్తుంది, దగ్గరకు దున్నడం వల్ల వస్తుంది, నీళ్ళు నిరంతరం మొగిలో పడడం వల్ల వస్తుంది, చౌడు ఉన్నప్పుడు వస్తుంది. అంటే రావడానికి అవకాశం ఉంది. అంటే మన దగ్గర ఒక దగ్గర మొగి పుళ్ళు వచ్చిందంటే ఈ క్రైటీరియా చూసుకోండి. ఇక వేరుగా ఏమవుతుందంటే డైరెక్ట్ డిసీజ్ ఎఫెక్ట్ అయ్యి మొగి పుళ్ళు అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ మొగి పుళ్ళు వచ్చినా కూడా మొగి తీసేసి అందులో భావిస్తే నీళ్ళు కొంచెం ఒక 100 ml నీళ్ళలో ఒక 10 గ్రామ్ పూసేసి ఆ నీళ్ళు 100 ml జస్ట్ 100 పావు ఉంటుంది కదా, దాంట్లో ఒక 10 గ్రామ్ భావిస్టీను, ఒక 10 ml ఏమో ఈ మన ఇది భావిస్టీన్ అయినా సాఫ్ అయినా 10 ml ఏమో కరెంట్ ల్యాండా అది పోసేసి దాన్ని బాగా కలిపేసి ఆ మొగిలో పోసి దాని మీద ఒక కవర్ వేసి దాని మీద పెట్టబెట్టాలి. దీనివల్ల ఏమవుతుంది, లోపల మొగిలో ఉన్న ఏదైనా బ్యాక్టీరియా ఉంటే చచ్చిపోతుంది, ఈ పురుగులు ఏమైనా గుడ్లు ఉంటే అవి చచ్చిపోతాయి. మళ్ళీ 15 నుంచి 30 రోజుల్లో మనకు మళ్ళీ కొత్త మొగి వచ్చే అవకాశం ఉంటుంది. లేని ఎడల మనం కొత్త మొక్కలు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది లోపల నుంచి చెట్లాగా వచ్చేది కాదు. దీనికి ఒకటే మొగి ఒకటే చెట్టు వికారం పెరుగుతుంది. కాబట్టి 15-20 రోజులు చూడండి. రాని ఎడల మన ఫీల్డ్ ఆఫీసర్లను వాళ్ళని సంప్రదించేసి ఆ మొక్కని కొత్త మొక్క పెట్టుకోవడం అదొకటి. మొక్కుల్లో వస్తుంది. ఈ డైనోసార్ ఈ కొమ్ము గురించి చెప్పాను. సెకండ్ ఏంటి, ఇంకోటి ఏంటంటే ఎలకల ప్రాబ్లం. ఎలకలు మనం పెట్టిన సంవత్సరం ఏమి రాదు, తప్ప రెండో సంవత్సరం వస్తుంది. ఎక్కువ నష్టపోయేది ఎవరంటే రెండో సంవత్సరం మెయింటైన్ చేస్తున్న రైతులకి ఎలకల సమస్య ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ రెండో సంవత్సరం చెట్టు ఏమవుతుందంటే కింద కుడతలాగా ఫామ్ అవుతుంది. ఈ కింద ఇప్పుడు అంటే మనకు తలకాయ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది కింద. మీరు ఒక చెట్టు తీసి చూడండి, దానికి ఏమవుతుందంటే మొత్తం వేరు వ్యవస్థ రాదు దానికి, అది మళ్ళీ మెత్తగా ఉంటుంది. అది కొరికి తిన్నదనుకోండి, ఒకసారి అలవాటు పడ్డది అనుకోండి, ఇక
ఇక అది మంచి స్వీట్గా ఉంటుంది. 3-4 రోజులు వారం రోజులు అందులోనే అది తినుకుంటూ ఉంటుంది. మనకైతే అది మొత్తం తిని పాడు చేసినాక చెట్టు ఎండడం అనేది స్టార్ట్ అవుతుంది. సో కొంచెం మోగి పుల్లు వచ్చిందో ఏదో పురుగు పుట్టింది అనుకుంటాం. తర్వాత మొత్తం చెట్టు మొత్తం ఆడిపోవడానికి అవకాశం ఉంది. సో అప్పుడు మనకు అనిపిస్తుంది నిలబోదు ఎలక రావడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి అంటే నవంబర్ నుంచి ఈ జనవరి ఫిబ్రవరిలోకి ఎలుకలు ఎక్కువ వస్తాయి. ఎందుకు? మనం ఆయిల్ పామ్ వేస్తాం, పక్కన వరి పొలం ఉంటుంది, ఒడ్డు కోసేసి ఉంటారు, నెల 15 రోజులు కిందట. వాళ్ళు కోసేసినాక మళ్ళీ ఇప్పుడు దున్నుతారు యాసంగికి. దున్నినప్పుడు ఏమవుతుంది, ఎలకలు అప్పుడు ఏం చేస్తారు అంటే మా వరి కోత ముందు ఎండడానికి వదిలేస్తూ ఉంటారు తడి. అప్పుడు ఏమవుతుంది, మొత్తం ఒడ్డు తీసుకొని గొర్రెలు పెట్టుకుంటారు. గొర్రెలు పెట్టుకున్నాక ఇప్పుడు మళ్ళీ దున్నుతారు ట్రాక్టర్తో. దున్నినప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా దానికి గుహలకు నిల్లేదు. వెళ్ళిపోయినా కూడా బయటకు వస్తుంది. విపత్తు ఉందని ఉరికి వస్తే మన తోట బాగా బయట ఉంటుంది. సో అక్కడ వస్తుంది. అటు ఇటు తిరుగుతుంటే మన చెట్టు మొదల్లో మంచిగా తడి ఉంటుంది. అక్కడ పొయ్యి చేసుకుంటే కిందికి వెళ్ళి అంటే అది జస్ట్ దాచుకోవడానికి రంధ్రం చేస్తుంది. రంధ్రం చేస్తే కింద వేరు ఉంటుంది. ఆ వేరు తీయకుంటుంది. ఈ వేరు ఎక్కడి నుంచో వచ్చిందని పోతుంది. ఆ వేరు నుంచి కింద ఆ చెట్టు మొదలు తీస్తుంది. ఇది అయిపోయినాక ఇంకొచ్చింది అట్లా పోతుంది. అయితే మన ఈ సమయంలో ఏం చేయాలి? మన చుట్టుపక్కల ఏదైనా పొలాలు ఉన్నా అది దున్నుతున్నా కూడా అప్పుడు మనం ఏం చేయాలంటే మన గట్టెమ్మటి చీదర ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే చెట్టు చుట్టూ చీదర ఉండదు. చీదర ఉండదు. ఈ 10-15 రోజులలో కనీసం 2-3 రోజులకు ఒకసారి అయినా గట్టెమ్మటి తిరగాలి. అంటే మనం ఎటు నుంచి అయితే ఎలుకలు వచ్చే అవకాశాలు ఉన్నాయో ఆ చెట్లను మనం కంపల్సరీ చూసుకోవాలి. వాటిని చెట్టు మొదటి దగ్గర మొదటి సంవత్సరం అయితే 1 మీటర్, 2వ సంవత్సరం అయితే 2 మీటర్లు, 3వ సంవత్సరం అయితే 3 మీటర్లు, 3వ సంవత్సరం నుంచి 30 సంవత్సరాలకు 3 మీటర్లు మాత్రం. ఈ చెట్టు దగ్గర మనం ఎటువంటి చీదర ఉండకుండా నీళ్ళు ఉంచుకోవాలి. అది ఉంటుంది. ఇట్లా ఉంచిందనుకోండి, ఒకవేళ మనిషి నడిచినా కూడా అక్కడ పోయి మనిషి ముట్టుకున్నా కూడా ఎలుకలు రావు. అంటే సింపుల్ లాజిక్. మనం అట్ల మీద ఒక బుక్కు పెడతాం, 1 సంవత్సరం వరకు తీసుకో. కానీ ఆ బుక్కుని ఎలక ఎటు కొడుతుంది, ఇటు సైడ్ కొడుతుంది. ఎందుకంటే మనం పట్టుకొని చదువుతాం. సో మన వేలు ముద్రలు పైన ఉంటాయి, ఇటు సైడ్ ఏమి ఉండవు. ఇటు ఉన్నా కూడా కొద్ది గొప్ప తొందరగా తిరిగిపోతాయి. సో ఎలక వచ్చి ఇటు కొడుతుంది. కాబట్టి ఆయిల్ పామ్ చెట్టు దగ్గర కూడా మనం వారానికి 1 రోజు 3 రోజులకు ఒకసారి తిరిగితే ఆటోమేటిక్గా ఎలకల ఉద్యోగి ఉండదు. సింపుల్ పెట్టి నాకేం పని లేదు, నాకు వ్యవసాయం పని, ఆయిల్ పామ్ పని అంటే ఈ పని చేయండి. ఖర్చు లేకుండా మీకు జాగింగ్ అవుతుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఆయిల్ పామ్ ఆరోగ్యంగా ఉంటారు. అదొకటి. సెకండ్ థింగ్, లేదు నేను 15 రోజులు ఉన్నాను అది అనుకున్నారనుకోండి. సో చెట్లకి సమృద్ధిగా నీళ్ళు పెట్టడం. సమృద్ధిగా నీళ్ళు పెట్టడం అంటే కొంచెం మనం రోజుకు ఒకసారి కొంచెం 1 ఇంచ్ అయినా ఆ పాదులో నీళ్లు ఆగాలి. 10 నిమిషాలు అర్థం. అప్పుడు ఏమవుతుందంటే కింద సొరంగం చేసుకున్నది అనుకో, నీళ్లు పైన ఎక్కువ ఉందనుకో కూలిపోతుంది. ఒకరోజు వస్తుంది సాయంత్రం కొంచెం తీస్తుంది, మళ్ళీ ఏమైనా వెళ్ళిపోతుంది. ఒకటే రోజు మొత్తం చెట్టు దగ్గరికి వెళ్ళిపోతుంది. అట్లా చేసినప్పుడు మనం నెక్స్ట్ డే నీళ్లు నింపేసి ఆ గృహాన్ని పాడు చేసినాం అనుకోండి, ఓకే ఇక్కడ నేను ఉండడానికి అనుకూలమైన ప్రదేశం కాదని తెలుస్తుంది. రెండోది ఏం చేయాలి తెలుసా? నీళ్లు మంచిగా పెట్టినా వెళ్తారా. మూడోది ఏం చేయాలంటే మనము ఈ బ్రొమడైల్ టేక్ అని దాన్ని నూనెలో ముంచేసి ఈ గట్టెమ్మటి ఒక 10 నిమిషాలకు ఒకటి అట్లా వేసుకుంటే చుట్టూ పెట్టేస్తే అవి వచ్చేటప్పుడు దీనికంటే ఆహారం దొరికింది కదా అని దాన్ని తింటుంది. అది తిని మళ్ళీ అది వాటి పిల్లలకు తీసుకెళ్తుంది, అది చచ్చిపోతుంది, పిల్లలు కూడా చనిపోతారు. కాబట్టి ఎలకల సమస్య ఆ విధంగా నివారించాలి. ఇది మనకు వచ్చే సాధారణమైన రోగాలు. ఇంకా ఏమైనా ఇందులో ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఏం లేదు. సెకండ్ థింగ్ ఏంటి, ఇది అయిపోయింది, ఎలకలు అయిపోయింది. ఇంకోటి మీకు తెలియదు ఏంటంటే దాదాపు నేను 4-5 కేసెస్ అంటే 4-5 చెట్లు చచ్చిపోయినాయి మన సిద్దిపేట జిల్లా. నిరంతరం ఏమైతుందంటే మొదల్లో ఏదైనా సరే చెట్టుకి మొదల్లో నీళ్లు పెడితే చెట్టు బతుకుతుంది. చెట్టుకు మనిషికి ఎట్లా ఆలోచన ఉంటుందంటే మొదల్లో నీళ్లు పెట్టాలి. మొదల్లో నీళ్లు పెట్టడానికి ఆయిల్ పామ్ అంతా మంచిది కాదు. ఎందుకంటే మొదల దగ్గర ఉన్న వేరు
దానికి తీసుకో. అవి ఓన్లీ ఆహారాన్ని నీటిని సరఫరా చేస్తాయి. చెట్టుకి ఇక్కడ పీచు వేరే చోట అవి తీసుకున్న ఆహారాన్ని సరఫరా చేస్తాయి. కాబట్టి మొదలు దగ్గర తడి ఉండకూడదు. దానివల్ల రెండు సమస్యలు, ఇచ్చిన ఎరువు కానీ నీరు కానీ వృధా. రెండో సమస్య ఏం తెలుసా, మొదలు దగ్గర పడి మొదలు కాండం తడిపుళ్ళు తెగులు అనేది వస్తుంది. అది ఇప్పుడు రాదు, తర్వాత వస్తుంది. కానీ ఈ 3-4 సంవత్సరం తోటలో కూడా ఈ మధ్యలో అబ్జర్వ్ చేసినాం. ఎందుకంటే సరిగ్గా అవగాహన లేక ఎప్పుడు మొదల మీద నీళ్ళు వాడడం వల్ల చెట్లు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే తోట మొత్తంలో అన్ని చెట్లు కుళ్ళిపోవు, ఒకటి కుళ్ళిపోతాయి. ఒకసారి ఆ డిసీజ్ వచ్చిందంటే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు అట్లా మొత్తం కాబట్టి అది రోగం. కాబట్టి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మొదల మీద నీళ్లు పెట్టకూడదు. చెప్తారు నెక్స్ట్. అయితే ఏ వయసులో ఎప్పుడు ఎక్కడ పెట్టాలి? మొదటి సంవత్సరం చెట్టుకి మొదల మీద పెట్టద్దు. మొక్క మొదల దగ్గర నుంచి ఒక్క అడుగు యువతల తడిపడాలి. అప్పుడు ఏమైంది తెలుసా, ఆటోమేటిక్గా తడి నీళ్ళు చుక్క పడ్డదనుకోండి, అది గిటార్లో ఒక రాడ్లాగా కిందికి పోదు, ఇట్లా గోపురం లాగా కిందికి పిరమిడ్ రూపం. అంటే మనం ఇక్కడ మొదల దగ్గర ఈ 1 ఫీటు యువతల, అరఫీట్ కానీ 1 ఫీటు మొదలు యువతల నీళ్లు పెట్టినాం అనుకోండి, ఆ నీళ్లు కాస్త మొక్క కింది వరకు జారుతుంది. కింద తడి పైన పొడిగానే ఉంటుంది, కింద తడి మాత్రం. రెండో సంవత్సరం వచ్చేసి 2 ఫీట్ యువతల పడాలి. అంటే మనం బిట్టు ఎక్కడైనా అమర్చుకోండి, కానీ ఈ జల్లు పడేది మాత్రం 2 ఫీట్ యువతల పడాలి మొదలు నుంచి. మూడో సంవత్సరం 3 ఫీట్ యువతల. మూడో సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు 3 ఫీట్ యువతల తడి పడాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే రెండో అడ్వాంటేజ్, ఇచ్చే నీరు మొక్క సమర్థవంతంగా తీసుకుంటుంది. రెండోది ఏం తెలుసా, ఈ మొదల దగ్గర నీళ్ళు పడదు కాబట్టి అక్కడ గడ్డి రాదు. మొదలు దగ్గర గడ్డి తీయాలంటే లేబర్లు ఒక్కలేదు సార్, మంట తీయాల్సి వస్తుంది సార్, అది గుళ్ళు గుర్తుకుంటుంది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఏ సమస్య లేదు, ఇటు మొక్క ఆహారం నీరు సమృద్ధిగా అందుతుంది, మళ్ళీ మనకు లేబర్ సమస్య లేదు. సెకండ్ థింగ్, నీళ్ళు ఎట్లా ఇవ్వాలని చెప్తున్నాం. ఎట్లా ఇవ్వాలి నీళ్ళు? ఇప్పుడు ఇన్ని రోజులు వర్షాలు పడ్డాయి, మీకు పెద్ద సమస్య ఏమీ లేదు, మొక్కలు బతికిపోయాయి. మనం నీళ్ళు సమృద్ధిగా ఇస్తున్నామా లేదా అనేది మొక్కను చూసి చెప్పుకోవాలి. ఏంటంటే మొక్క పైన చూడాలి. మనం సిటీలో ఉంటాం, వేరే దగ్గర ఉంటాం, మనం ఆలయాలు నీళ్లు పెడతాం. మీరు అయితే వాటిని చెప్పకుండా అయితే రాలేదు, రాకపోతే గేట్ కావాలి ఎవరు. రేపు వస్తున్నాక గట్టి పట్టేలాగా రాకపోయి మోటార్ ఆన్ చేస్తారు, మొత్తం మొదలు రోజు ఇంతే అసలు నీళ్ళు పెడుతున్నారు చెట్టు. మీరు మంచిగానే పెడుతున్నారు అనుకుంటారు, కానీ మీరు పోయినాక మళ్ళీ 10 రోజుల తర్వాత మీరు వచ్చే వరకు తొందరగా చూడాలి. ఇది ఎట్లా పసిగట్టాలి? మొక్క మనం తోట లోపల వెళ్ళినప్పుడు కింద భూమిని చూడద్దు, తడుతుందా లేదా అనేది. మొక్క ముగిని చూడాలి. మొగిని చూసినప్పుడు ఏమవుతుందంటే 2-3 తువ్వలు ఇట్లా నిటారుగా నిలబడి, మొగి ఆకుని ఇచ్చుకోకుండా నిటారుగా ఉన్నాయనుకోండి. ఒక ఆకు ఉందనుకోండి, ఒక ఆకు ఇచ్చుకుంటా ఒక ఆకు చిన్న పరిచయం ఉందనుకోండి, ఇక సమయం టైం టు టైమే నేను ఇస్తున్నాను. లేదు ఇవి కాకుండా ఇంకో పరిచయం ఉందనుకోండి, అంటే 2 పరిచయం పైన బాగా ఉంది, చిన్న మొగి ఇంకోటి వస్తుంది అనుకోండి, 15 రోజుల నుంచి సరిగ్గా నీళ్ళు ఇస్తలేదు. లేదు పైన 3 తువ్వల్లాగా నిలబడ్డాయి అనుకోండి, నెల రోజుల నుంచి సరిగ్గా నీళ్ళు ఇస్తలేదు. లేదు నీళ్ళు చక్కగా లేదు మీ దగ్గర, ఆ విధంగా ఉన్నాయి. ఒకవేళ నీళ్ళు ఒకసారి సడన్గా జల్లు పడ్డదనుకోండి, భారీ వర్షం వచ్చిందనుకో, ఆ తర్వాత వచ్చిన చూడండి తోటలో అవన్నీ ఇచ్చుకుంటాయి. అవన్నీ ఇట్లా ఇచ్చుకుంటాయి, పసుపు కలర్లో కనబడతాయి. నీటి ఎద్దడి వల్ల అవి ఇచ్చుకోలేదు. ఎందుకంటే మొక్క సమాచారం ఇస్తుంది, ఉన్న ఆకులకి నీళ్ళు సరిపోతలేదు, నువ్వు ఇచ్చుకుంటే మళ్ళీ వాటర్ లాస్ చెట్ట రూపంలో బయటికి పోతుంది, నువ్వు ఇచ్చుకోకు బాబు అని సమాచారం. మనం మాట్లాడుకోవచ్చు, మొక్క మాట్లాడుకోవచ్చు. అది సెకండ్ థింగ్. ఇది నీటి యొక్క సమస్య. లేదు నా దగ్గర బోర్ ఉంది, కానీ నేను రోజు ఆన్ చేస్తున్నా 18 గంటలు 15 గంటలు అయినా నా మొక్కలకు సరిపోతలేదు, ఎట్లా అని అనుకుంటాం. కొన్ని మొక్కలు బాగా సరిపోతుంది. మన బోరు ఎట్లా పోస్తుంది ఫస్ట్ అది తెలుసుకోవాలి. బోరు ఆగి వస్తుందా,
లేకపోతే మనము మొత్తం అంటే ఒక గంటకి 10,000 లీటర్లే వస్తుంది, కానీ మనం వదిలిందేమో 20,000 లీటర్లు సరిపడేంత కెపాసిటీ ఓపెన్ చేసినాం అనుకోండి. అంటే 4 ఎకరాలు బారాల్సిన 2 ఎకరాలు బారాల్సిన నీటిని 4 ఎకరాలు ఇచ్చేసి అప్పుడు ఏమవుతుందంటే డౌన్లో ఉన్న దానికి ఎక్కువ పడుతుంది, ఓపెన్లో ఉన్న పైన ఉన్నదానికి తక్కువ పడుతుంది. అయితే మనం ఇచ్చే నీరు మొక్కకి సమృద్ధిగా అందుతుందా లేదా, మన డ్రిప్ కెపాసిటీ ఎంత, మన జెట్ కెపాసిటీ ఎంత అని తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మన తోటలో మనం ఎన్ని సెక్షన్లలో నీళ్ళు ఇస్తున్నాం. నాకు 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఒకటేసారి ఇస్తున్నానా, 2 దఫాలు ఇస్తున్నానా, 3 దఫాలు ఇస్తున్నానా అనేది మనం ఫస్ట్ అది తీసుకోవాలి. సరే, నేను ఫస్ట్ 3 ఎకరాలు ఇస్తున్నా, ప్రతి 3 ఎకరాలకు ఒకసారి అంటే 3 సార్లు ఇస్తున్నా డైలీ 3 సార్లు అంటే 3 ఎకరాలు ఒకసారి 3 ఎకరాలు 3 ఎకరాలు. ఈ 3 ఎకరాలు ఫస్ట్ ఆన్ చేసినప్పుడు మోటారు నియర్ బై వాళ్ళ దగ్గర ఉన్నది ఒక చెట్టును తీసుకోవాలి. ఆ చెట్టు తీసి బాటిల్లో పెట్టాలి, లీటర్ బాటిల్. అది నిమిషానికి నిండుతుందా, అర నిమిషానికి నిండుతుందా, గంటకు నిండుతుందా, 10 నిమిషాలకు నిండుతుందా అనేది చూసుకోవాలి. ఆ పువ్వుతో సాగట్టాలి. మళ్ళీ అదే వాళ్ళు ఆ 3 ఎకరాలలో కొనకుండా చెట్టు ఉండాలి. దానికి దీనికి 5-10 సెకండ్లు తేడా ఉంటే నో ప్రాబ్లం. మన మొక్క మనకు ఇప్పుడు ఇచ్చింది 40 లీటర్లు, గంటకి 40 లీటర్లు పోసే కెపాసిటీ ఉన్న చెట్టు. అంత పోస్తుందా లేదా ఫస్ట్ అది తీసుకోవాలి డేటా. అది 3 వాళ్ళల్లో అంటే 3 దఫాలు ఇచ్చే 3 సెక్షన్లలో 3 సార్లు చెక్ చేసుకోవాలి. అంటే పర్మనెంట్ ఒక్కసారి చెక్ చేసుకుంటే మీకు లేదు. 3 ఎకరాలు ఇచ్చినా కూడా దాదాపు నిమిషంలో నిండాల్సిన బాటిల్ 2 నిమిషాలతో నిండుతుందంటే 1.5 ఎకరాలే తీసుకోవాలి. 1.5 ఎకరం 1.5 ఎకరం 1.5 ఎకరం అట్లయితే నాకు రోజంతటికి సరిపోదు. అప్పుడు ఏం చేయాలి? ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతు 10x10 మీటర్లు పొడవు, 10 మీటర్లు వెడల్పు, 3 మీటర్ల లోతుతోటి చిన్న పంప. దాంట్లో ఎంత అంటే 3 లక్షల లీటర్లు సరిపోతుంది నీళ్ళు. మనం 5 ఎకరాలకి 1 లక్ష లీటర్ కావాలి రోజు. అంటే ఒక 5 ఎకరాల నుంచి చిన్న పంపాన్ని చేసి రోజుకి 5 లక్షలు, రోజుకు 1 లక్ష లీటర్లు. ఇది ఒకసారి నింపుకున్నాం అనుకోండి 3 రోజులు పనిచేస్తుంది. కానీ మన బోరు నిరంతరంలో వస్తుంటుంది కదా, కాబట్టి నీటి సమస్య ఉండదు. మళ్ళీ ఈ 5 ఎకరాలకి ఒకటేసారి మోటార్ ఆన్ చేస్తే మొత్తానికి ఒకటే ఫుల్ ప్రెజర్ నీళ్ళు పడుతుంది. సో బోరు ద్వారా ఇచ్చేటప్పుడు మొక్కలు అన్నింటికి సరిగ్గా సరిపోకపోతే పాంపాన్ చేసుకోవడం ఉత్తమం. లేదు నేను బోరు ద్వారా కూడా ఇస్తున్న మొక్కలు మంచిగా ఉన్నాయనుకుంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అప్పుడప్పుడు మీరు తోటలో పోయినప్పుడు కొన్ని కింది ఆకులది టిప్పు అంటే ఈ కొన నుంచి ఇట్లా వాడుకుంటా పోతుంది. మనం ఎరువులు వేసినా ఏది వేసినా నీరు మాత్రం సమృద్ధిగా ఇవ్వకపోతే మొక్క తీసుకోవద్దు, దానికి కావాల్సిన. కాబట్టి ఈ టిప్పు మాడు అనేది వస్తుంది. కాబట్టి మీరు తోటలో పోయినప్పుడు నీళ్ళు ఎక్కువైనా తక్కువైనా ఆకులు అనేది మాడు. సో అది మీరు గమనించాలి. అది గమనించినప్పుడు కంపల్సరీ మీ బోరు కాకుండా పంపాన్ని చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ఇది 30 సంవత్సరాలు ఉండే తోట, మీకు ఒక 70 నుంచి 1 లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది. చిన్న పంపాన్ని చేసుకుంటే మీకు దాని మీద ఒక మోటార్ పెట్టుకుంటే మీకు నిరంతరం నీళ్ళు అందుతుంది, మీకు మంచి దిగుబడి వస్తుంది. ఇంకోటి అదైపోయింది. సెకండ్ ఏంటి, ఈ దీని ద్వారా అంటే మోటార్ల ద్వారా ఈ విధంగా నీళ్లు ఇవ్వడం అనేది ఒకటి కంపల్సరీ. మీరు ఈ విధంగా ఇవ్వలేదు, ఏదో వచ్చిన మాదిరిని ఇచ్చారంటే మీకు దిగుబడి రేపు రాదు, సరైన దిగుబడి రాదు. మొక్కకి 365 రోజులు దాదాపు నీళ్లు సమృద్ధిగా ఇవ్వాలి. ఇయ్యని ఎడల ఏమవుతుందంటే దానికి ఆడ పువ్వులు మగ పువ్వులు వస్తాయి. తక్కువ నీళ్ళు ఇచ్చిననుకోండి మగ పువ్వులు ఎక్కువ వస్తాయి, ఎక్కువ ఇచ్చిననుకోండి అయినా మగ పువ్వులు దానికి సరిపడంతే ఇవ్వాలి. సెకండ్ థింగ్, మొక్క ఆడపువ్వు అంకురం స్టార్ట్ అయినప్పటి నుంచి గెల కోతకి 36 నెలలు పడుతుంది. అంటే ఈరోజు మీరు కోత కోస్తున్నారంటే 36 నెలల అది పిండం లోపల తల్లి గర్భంలో పడ్డది అన్నమాట. అది ఆడపువ్వు. లేదు మగ పువ్వుగా బయటకు వచ్చిందంటే అది 36 నెలల కిందట ఆ మట్ట సమాచారం ఇచ్చింది, అక్కడ నీళ్ళు సరిగా లేదు, నువ్వు
మగగెల అయిపోవడం సమాచారం ఇస్తుంది, మగగెల వస్తుంది. అరే నా చెట్టుకి మొత్తం మగగెలలే వస్తున్నాయంటే మనం సరైన యాజమాన్య పద్ధతులు చేస్తున్నాం. ఆడగెలలు వచ్చినాయి కానీ అందులో ఫ్రూట్ నిలుస్తలేదు, మొత్తం ఇట్లా కుళ్ళిపోతున్నాయి లేకపోతే రాలిపోతున్నాయి, ఈ విధంగా అవుతుంది. ఒక 18 నెలలు 20 నెలలు అంటే ఆ ఆడగెల బయటకు వచ్చే సమయానికి అంటే సరిగా డెవలప్ అయిన సమయంలో కూడా మీరు సరిగా చూసుకోలేదు. అంటే ప్రతిరోజు మంచిగా చూసుకోవాలి. ఈరోజు దిగుబడి వస్తలేదంటే ఈ 4 నెలలో ఈ నెలలో మీరు సరిగా చూస్తలేరని కాదు, 36 నెలలు ఎంత చెప్పుకోవాలి. కనీసం 24 నెలల నుంచి మంచిగా చేసినా కూడా అప్పుడున్న గెలలు మనకు పనిచేస్తాయి. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటి తెలుసా, దిగుబడి పురుగులు. ఈ మన క్రాసింగ్ పురుగులకి మన ఇప్పుడు కొత్త జిల్లా కాబట్టి మనం ఈ పురుగులు తెచ్చి వదలడం అనేది జరుగుతుంది. ఈ పురుగు ఏం చేస్తుందంటే ఒక తోటలో వదిలితే ఇక్కడ నుంచి కిలోమీటర్ పరిధిలో ఎక్కడైనా సరే, ఇప్పుడు ఈ తోట ఇక్కడ ఉంది, కిలోమీటర్ పక్కన ఇంకో తోట ఉంది, అక్కడ మనం వదలాల్సిన అవసరం ఉంది. అవే ఇప్పుడు ఇందాక సార్ కూడా చెప్పింది తోట దగ్గర పెట్టుకోవాలి. వేరే పంటలు అయితే అక్కడ బాగుపడతాడని అనుకుంటాం. ఇప్పుడు సపోజ్ మనం కాటన్ చేసినాం, ఏ పత్తి పెట్టినా ఏం కానీ అంటే చెప్పాలి, ఎందుకంటే అతను కూడా బాగుపడతాడు. ఆయిల్ పామ్ కట్ట కాదు, మనకు పురుగులు ఉంటాయి, వానికి పురుగులు ఉంటాయి. ఒక గెల ఆడగెల వచ్చింది అనుకోండి, ఆ ఆడగెల పుష్పించినప్పుడు 3 రోజులు మాత్రమే క్రాసింగ్ అయిపోతుంది. ఈ పురుగులు వచ్చి వాళ్ళు 3 రోజుల తర్వాత 4వ రోజు ఆ పురుగులు వచ్చినా కూడా గెల పని కాదు. సో ఎన్ని పురుగులు ఉంటాయి అంత మంచిది. ఒకప్పుడు అసరాపేటలో కూడా 8 టన్నులు 9 టన్నులు 10 టన్నులు గగనం, ఇప్పుడు 16 టన్నులు తెచ్చింది. ఎందుకంటే తోట పక్కన తోట ఒక పురుగు క్రాసింగ్ కావడానికి 2,000 పురుగులు అవసరం ఉంటే అక్కడే 1,00,000 ఉంది. సో ఆ గెలలో వచ్చిన ఒక్క పువ్వు కూడా ఖరాబ్ అయిపోలేదు, అన్ని బలదీకరణ చేసి ప్రతి పువ్వు కాయనిస్తుంది. సో గెల వెయిట్ అనేది 20 కేజీలు వచ్చేది ఇప్పుడు 40 కేజీలు వస్తుంది. సో ఇప్పుడు పక్క గెట్టోడు కూడా మనం ఇస్తుండే అతనికి కూడా యాల్ఫామ్ వేసుకో బాబు, బాగా మంచి పంట అని చెప్పాలి. అదే కాబట్టి ఇక నుంచి మనం పక్క గెట్టోడు కూడా మనం ఇస్తుంది. ఒకటే పంట ఉంటుంది, ఒకటేసారి కొత్త వస్తారు, ఒకటేసారి కలెక్షన్ సెంటర్లో వదిలేస్తారు, ఒకటేసారి డబ్బులు పడతాయి. అతనికి మన మీద పుల్లు ఉండదు, మనకు అన్నీ హాయిగా ఉంటుంది, ఎట్టు గొడవలే ఉంటుంది. అది సో కాబట్టి పక్క తోటలోనే కంపల్సరీగా మోటివేట్ చేయాలి. ఇదొకటి. సెకండ్, నీటి గురించి చెప్తాను. నీళ్లు తక్కువగా ఉన్న ఎడల కంపల్సరీ కాంపౌండ్ వేసుకోవాలి. ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి. అనవసరంగా మీరు ఇంత కష్టపడి దిగుబడి రాకపోతే మళ్ళీ మమ్మల్ని దిక్కుకుంటారు. సమస్య ఏంటో పరిష్కరించుకుంటే రేపు మీరు హ్యాపీగా ఉంటారు, మేము హ్యాపీగా ఉంటారు. అది సెకండ్ థింగ్. ఎరువుల యాజమాన్య పద్ధతి. ఏం చేసినా నీళ్ళు మంచిగా ఉన్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి, ఎరువులు లేకుండా కష్టం. ఎందుకంటే సపోజ్ పత్తో మిర్చో వేరే వరో ఏదో ఎరువులు వేయలేదనుకో, కొంచెం అటు ఇటు దిగుబడి మళ్ళీ 3 నెలలకు పంట అయిపోతుంది, మళ్ళీ కొత్తగా వేసుకోవాలి. కానీ ఆల్పామ్ కట్ట కాదు, ఇక వేసుకుంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేయాల్సింది. సో ప్రతి 15 రోజులకు ఒక మట్ట వస్తుంది. ఒక మట్ట బయటికి రావాలంటే దానికి ఎంత నత్రజని కావాలి, ఎంత పొటాషియం కావాలి, ఎంత శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి దాని యొక్క మన ఫార్ములా ఒకటి ఫామ్ చేసి ఇచ్చింది. అంటే సంవత్సరానికి మొదటి సంవత్సరం మొక్కకి 870 గ్రాముల యూరియా అనేది మొక్కకు అవసరం పడుతుంది. అది ఏం తెలుసా, మన భూమిలో ఉన్న ఎరువులతో పాటు ఇది వేయాలి కంపల్సరీ. అంటే భూమిలో ఎంతో కొంత ఎరువులు ఉంటాయి కదా, దాంతోపాటు 780 గ్రాములు మొదటి సంవత్సరం యూరియా అనేది కంపల్సరీ వేయాలి. 870 గ్రాములు సంవత్సరానికి యూరియా వేయాలని చెప్పారు. కాబట్టి చెట్టుకి 700 కేజీ సరే కేజీ తీసుకెళ్ళి ఈరోజు వేసేసిరని కూడా మొదటి సంవత్సరం నా పని అయిపోయింది అని అనుకోవచ్చు. 3 పూటలు తినాలి, ఒకటే పూట తినేసి ఇక ఈరోజు తినకుండా ఉంటే సాయంత్రం ఆకలి కాదా. సో ఏమవుతుందంటే ఈ ఎరువు నీళ్ళు ఇచ్చినప్పుడు మొక్క కావాల్సిన అంతే తీసుకుంటుంది, మళ్ళా తినడానికి ఉండదు. ఆ మొక్కకి ఎంత కావాలో అంత తీసుకుంటుంది.
ఉంటుంది, మిగతాది మొత్తం ఆ నీళ్ళలో కరిగి వేరు వ్యవస్థ తీసుకొని బాగా ఉంటుంది. అంటే 1 మీటర్ లోతు వరకు ఏరు ఉంటుంది, మీటర్ కింద వెళ్ళిపోతుంది నీళ్ళతో కరిగి. దాన్ని ఆపడానికి ఏముండదు, నీళ్ళు కరిగి నీళ్ళు ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. సో దీన్ని శాస్త్రవేత్తలు ఏం చేశారంటే 3 నెలలకు ఒకసారి, అంటే మనకు 1 కేజీ యూరియాని 4 దఫాల్లో చేసి పావు కిలో 4 సార్లు అవి చేస్తే మొక్క దిగుబడి అనేది మంచిది. 4 సార్లు కాదు, ఒకసారి చేస్తే లేబర్ తగ్గుతుంది కానీ మొక్క తీసుకుంటుంది, ఎరువులు తగ్గలేదు. లేదు నెలకు ఒకసారి వేస్తారు, సరే మీకు ఒక 3 ఎకరాలు ఉంది, నెలకు 100 గ్రాములు వేసుకుంటా పోతానంటే పెట్టుకోవచ్చు, మంచిగా. కానీ లేబర్ తగ్గలేదు. ఒక 30 ఎకరాలు మన సంజయ్ ఎకరాలు 40 ఎకరాలు వేసింది, రోజు ప్రతి నెల వేయాలంటే కష్టం కదా. కాబట్టి మనం ఏం చేయాలి, దాన్ని 3 నెలలకు ఒకసారి వేయడం అనేది ఉంటుంది. నెలకు ఒకసారి వేసినా మంచిదే, 3 నెలలకు ఒకసారి వేసినా మంచిదే. సో మనం దాన్ని 4 భాగాలు వేసుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి వేసుకోవడం అనేది ఉంటుంది. అది మన డైరీలో కంపల్సరీ ఇచ్చారు. ఇప్పుడు ఇందులో యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ దొరకకపోతే డిఏపి చేసుకోవచ్చు. అది నన్ను అడగండి, దానికి ఏమేమి అంటే డిఏపి ఎంత, యూరియా ఎంత. అప్పుడు యూరియా డిఏపిలో కొంత యూరియా ఉంటుంది కాబట్టి యూరియా సాంద్రత తగ్గుతుంది. మళ్ళీ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది సమానం. లేదు నాకు రోజు వేయాలి, ఎరువులు ప్రతి 3 నెలలకి బస్తాలు మోసుకెళ్ళాలి, అంత బాగా ఇబ్బంది అవుతుంది, దీనికి వేరే ఏమైనా ఉన్నదా ఆల్టర్నేట్ అంటే డ్రిప్ ద్వారా నీళ్ళు ఇవ్వాలి, డ్రిప్ ద్వారా ఎరువులు ఇవ్వాలి, దాన్ని ఫర్టిగేషన్ అంటారు. అది ఏ విధంగా ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనము ఫర్టిగేషన్ అనేది ప్రతి నెల, ఇప్పుడు ఒక చెట్టుకి సంవత్సరానికి దాదాపు ఈ సూటి ఎరువులు డైరెక్ట్ వేసే ఎరువు చెట్టుకి కేజీ అనుకోండి మొదటి సంవత్సరం. అదే డ్రిప్ ద్వారా ఇస్తే 1/2 కిలో. అంటే ఎంత మీకు ఎరువులోనే దాదాపు 50% ఖర్చు తగ్గిపోతుంది. మీకు ఖర్చు తగ్గిందంటే ఆదాయం పెరిగినట్టే, ఖర్చు తగ్గిందంటే ఆదాయం పెరిగినట్టే. ఒక చాయ్ ఉంటుంది, ఒక చాయ్ మామూలు ఊళ్ళో చాయ్ పెట్టేసి మీరు ఎంత కమ్ముతారు తెలుసా, 100 రూపీస్ కమ్ముతారు. ఎవరైనా కొంటారా? నాకు ఖర్చు అయింది. ఎట్లా ఖర్చు అయింది? ఇక్కడ చాయ్ పెట్టిండు హోటల్, సిద్దిపేట కింద చాయ్ పక్క తెచ్చిండు, వరంగల్ వెళ్ళి పాలు తెచ్చిండు, హైదరాబాద్ వెళ్ళి పప్పు తెచ్చిండు, ఇక్కడ వచ్చి చాయ్ పెట్టేసి నాకు అంత ట్రాన్స్పోర్ట్ అయింది. అవన్నీ పక్క షాపులో దొరుకుతాయి. నాకు ఎక్కువ ఖర్చు వచ్చిందని మీరంటే అయిపోతుందా? ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే దానికి ఎంత ఖర్చు అవసరమో అంతే ఖర్చు పెట్టాలి. పక్కనే దొరుకుతుంది కదా అని పక్కనే తెచ్చుకొని, అంటే ఏ పరిస్థితుల్లో ఎట్లా చేయాలనేదే చెయ్యాలి. కొందరు వస్తారు, ఏ ఆయిల్ పంప్ పెట్టడం వేస్ట్, ఖర్చు బాగా అవుతుంది వేస్ట్ అని అంటారు. అది నమ్మద్దు. అసలు పెట్టకపోండి, 100 మందిని కలవండి, ఒక రైతు అంటాడు ఏ వేస్ట్, ఆయిల్ పంప్ వేస్ట్ అంటాడు. అతను 10 ఎకరాలు పెట్టుకుంటాడు, వేస్ట్ అన్నప్పుడు తీసేయచ్చు కదా. మాకు ఏదో అలవాటు అయితే ఎదుగుతుంది. ఆయిల్ పంప్ అనేది చాలా మంచి పని. సో ఈ ఎరువులు అనేది నేను మీకు చెప్పాను. ఫర్టిగేషన్ అనేది ఏ విధంగా చేస్తారు. ఫర్టిగేషన్ చేయాలంటే, అంటే డ్రిప్ ద్వారా వేయాలంటే మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, డ్రిప్ కంపెనీలనైనా మనం ఇన్స్టాల్మెంట్ ఎవరైనా మీరు సంప్రదించి ఫస్ట్ చేయాల్సింది, ఇందాక నేను వాటర్ కొలుచుకోవాలని చెప్పాను కదా, ఆ విధంగా చూసుకోవాలి ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే, మన తోటలో ఇప్పుడు ఇది మధ్యలో లైన్, ఇటు డ్రిప్ ఉంటుంది, ఇటు డ్రిప్ ఉంటుంది. ఇటు 4 చెట్లు ఉండాలి, ఇటు 4 చెట్లు ఉండాలి. ఎందుకంటే ఇది 40 ఉంది కదా, అది ఓన్లీ 40 మీటర్ల వరకే పోతుంది. 40 మీటర్ల వరకు 4 చెట్లే వస్తాయి. దాని క్యారింగ్ కెపాసిటీ అంత, అంటే అది నీటి సామర్థ్యం ఉంటుంది. ఒకవేళ ఇటు 5-6 చెట్లు, ఇటు 7-8 చెట్లు, అప్పుడు మధ్యలో పీవీసీ 2-3 వరుసలు వేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందని 5 చెట్లు వేసేట్టు అని చెప్పి మనం వేయించుకున్నాం కొంతమంది ఉంటారు. అట్లా వేసుకుంటే మనం ఈ డ్రిప్ అనేది డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ ఇస్తే అన్ని చెట్లకి సమపాలలో ఉంటుంది. కాబట్టి మనం డ్రిప్ ఫస్ట్ సరి చేసుకోవాలి. ఈ మధ్యలో లైన్ నుంచి ఇటు 4 చెట్లు మాత్రమే ఉండాలి, ఎక్కువ ఉండదు. అదొకటి, అట్లా ఉందా లేదా చూసుకోవాలి. 1-2 చెట్లు ఏదైనా ఏదో చెట్లు సరిపోవడం, ఏదైనా 10 చెట్లకు 4 చెట్లకు ఇచ్చుంటే 5-6 చెట్లకు ఇచ్చుంటే వదిలేయండి. కానీ తోట మొత్తం అట్లా ఉందా లేదా ఒకటి చూసుకోవాలి. మళ్ళీ దాని తర్వాత ఏంటి, ఈ మనం డిశ్చార్జ్ కెపాసిటీ. మళ్ళీ ప్రతి
ప్రతి చెట్టుకి ఈ జట్టు అనేది అటు ఇటు రెండు అమర్చి ఉండాలి. ఓపెన్ చేసి నేను ఫర్టిగేషన్ చేస్తానంటే కుదరదు. ఓపెన్ చేసి ఫర్టిగేషన్ చేస్తానంటే కుదరదు. ఈ జట్టు పువ్వు పెట్టి ఉండాలి. ఈ చెట్టు మొదల దగ్గర నుంచి కూడా దూరంగా పెట్టి ఉంచాలి. ఇవన్నీ పాటించినాక ఏం చేయాలంటే యూరియా, డిఏపి, ఎంఓపి 3వ సంవత్సరం ఉంది తోట. 3 నుంచి 7 సంవత్సరాల వరకు 5 కేజీల యూరియా, 3 కేజీల డిఏపి, 5 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. ఎర్ర పొటాష్ కాదు, తెల్ల పొటాష్ నీళ్ళలో కరిగేది. దాన్ని ఏం చేయాలంటే మనం ఒకసారి వాల్ ఆన్ చేసి అనుకోండి ఎన్ని చెట్లకు వాడుతుంది. ఇది నేను చెప్పింది ఎకరానికి. అది మీరు ఎన్ని చెట్లు వాడుతుందో ఆ చెట్ల లెక్క ప్రకారంగా ఎన్ని ఎకరాలు అవుతుందో దానికి ఒక లెక్క చేసుకొని ఆ మోతాదు. సపోజ్ మనం ఒకటేసారి నీళ్ళు ఆన్ చేస్తే 3 ఎకరాలు వాడుతుంది అనుకోండి, 15 కేజీల యూరియా, 12 కేజీల డిఏపి, 15 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. దీన్ని ఏం చేయాలంటే మనం సపరేట్ బకెట్లలో 15 లీటర్ల నీళ్ళలో కలిపేసి కరగబెట్టాలి. కరగబెట్టేసి నెక్స్ట్ డే పొద్దున ఒక డ్రమ్ములో 200 లీటర్ డ్రమ్ములో యూరియా 3 డ్రమ్ములు తీసుకోవాలి. ఒక్కొక్క డ్రమ్లో పోసేసి అందులో పోసేసి 200 లీటర్లలో ఈ నీళ్ళు అనేది మిక్స్ చేయాలి. ఇది పోసినాక ఆ డ్రమ్ము నింపాలి. 3 డ్రమ్ములు నింపేసినాక మనం డ్రిప్ ఆన్ చేయాలి. వెంచూరి నుంచి అంటే మనం వెంచూరి ద్వారా ఇస్తాం కాబట్టి ఫస్ట్ డ్రిప్ ఆన్ చేసేసి మనకు ఇంకో క్యాలిక్యులేషన్ కూడా చేయాలి. మనకు చివరి మొక్కకి నీళ్ళు ఎప్పుడు అందుతుంది ఫుల్ ప్రెజర్తో అదొకటి చూసుకోవాలి. అదొకటి చూసుకున్నాక ఏం చేయాలి తెలుసా, ఆ చివరి మొక్కకి ఫుల్ ఫ్లెడ్జ్గా నడుస్తుంది కదా. సపోజ్ ఈ మోటార్ ఆన్ చేసిన 15 నిమిషాలు అది ఫుల్ ఫ్లెడ్జ్ అంటే మంచి ప్రెజర్తో నీళ్ళు చిమ్ముతుంది అనుకోండి. 15 నిమిషాల తర్వాత ఇంకో 5 నిమిషాల తర్వాత మనం ఇక్కడ వెంచురీలో ఈ డ్రమ్ములో వెంచురీ వేయాలి. అదేం చేస్తుంది 15-20 నిమిషాలు మొత్తం తీసుకుంటుంది. ఇది అయిపోయినాక డిఏపి అయినాక ఇట్లా 3 అయిపోయినాక ఇంకో 15-20 నిమిషాలు మళ్ళీ మోటార్ని ఆన్లోనే ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు గుంజుకున్నది అక్కడ ఎమ్మటే బయటపడదు కదా. బయట ఉన్న మొత్తం పోయి అక్కడ బయటపడడానికి 15-20 నిమిషాలు పడుతుంది. సో 15-20 నిమిషాల తర్వాత మనకు అయిపోతుంది. ఇది ఈ విధంగా ప్రతి నెలకు ఒకసారి. సపోజ్ మనకు 2 సెక్షన్లు ఉన్నాయి. ఈరోజు ఒక సెక్షన్, రేపు ఒక సెక్షన్. ఇట్లా చేసుకున్నారనుకోండి ఒక బస్తా యూరియా వేయడానికి 70 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ అవన్నీ కలిపి 100 రూపాయలు అంటే లేబర్ కాదు. అదంతా మీకు మిగిలింది. సంవత్సరానికి ఎన్ని బస్తాలు పడుతుంది, 10 ఎకరాలు ఉంటాయి, అవన్నీ లెక్క చేసుకుంటే మీకు చాలా మిగిలింది. అంటే ఎరువులు సగం మిగిలినాయి, ఖర్చులు మొత్తానికి మిగిలింది. ఎందుకంటే మీరు ఒక్కరే చేసుకుంటారు. లేదు మనకు ఒక దోస్తం ఉన్నారంటే అతను ఒక్కరే చేసుకుంటారు. ఎక్కువ మంది అవసరం లేదు. 15 కేజీలు ఒకరు పోయలేరా అంతే. సో మీకు ఖర్చు తగ్గిపోయింది. లేదు డిఏపి దొరుకుతలేదు, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉన్నది. నీళ్ళలో కరిగే ఎంఓపి అనేది ఎన్పికే వాటర్ సాల్యుబుల్ 999 ఎన్పికే అనేది దొరుకుతుంది. బస్తాలు 25 కేజీల బ్యాగ్ కూడా దొరుకుతుంది. అది కూడా వాడదు. 3వ సంవత్సరం తోట వాళ్ళు ప్రతి నెల 7.5 కేజీల ఎన్పికే, 3 కేజీల యూరియా, 2.5 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. ఇవి కూడా ఒక దాంట్లో 3 పత్తాలు, ఒక దాంట్లో యూరియా, ఒక దాంట్లో మ్యూరేట్ ఆఫ్ పొటాష్. మళ్ళీ సేమ్ ఇదే పద్ధతిలో మనం మళ్ళీ ఫర్టిగేషన్ ద్వారా ఇచ్చుకున్నాం అనుకోండి. దీనివల్ల ఒకటి ఎరువుల ఖర్చు సగానికి తగ్గినాయి, రెండోది లేబర్ ఖర్చు లేవు, మూడోది మనము టైం టు టైం తిన్నామనుకోండి. 3 పూటలు టైం టు టైం తక్కువ తిన్నా కూడా సమయానుసారంగా తిన్నామనుకోండి ఎట్లా ఉంటారు అనేది వాళ్ళు అనుకుంటారు. అదే ఎప్పుడు దొరికితే అప్పుడు తిన్నామనుకోండి అలా అవుతాయి. లేకపోతే మన అట్లా అంటే మంచిగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే షెడ్యూల్ అనేది కంపల్సరీ. ఆ విధంగా మీరు ఎరువులు ప్రతి నెల ఇచ్చారనుకోండి, ప్రతి నెల ఎరువులు ఈ విధంగా ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది దిగుబడి అయినా మొక్క గ్రోత్ అయినా బాగుంటుంది. ఒకవేళ సంవత్సరానికి 3 నెలలకు ఒకటేసారి ఎరువులు ఇచ్చారనుకోండి మొక్క యొక్క పెరుగుదల అనేది స్పీడ్గా ఉంటుంది. అప్పుడు ఆ సమయంలో ఎరువులు లేనప్పుడు తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా, మనకు దిగుబడి రావడం అవన్నీ పక్కకు పెట్టండి. చెట్టు ఏమవుతుందంటే మనకు సంవత్సరానికి చెట్టు ఎంత అంటే 55 నుంచి 70 సెంటీమీటర్లు పెరుగుతుంది. మీరు ఇష్టం వచ్చిన ఎరువులు ఇచ్చారనుకోండి 70 సెంటీమీటర్లు పెరుగుతుంది సంవత్సరానికి. అప్పుడు ఏమవుతుంది తెలుసా, తోట మనకు 30 సంవత్సరాలు రావాల్సింది 20 సంవత్సరాలకే పొడుగు అయిపోతుంది.
తీసేయాల్సింది. పక్కనేమో మంచిగా డైట్ మెయింటైన్ చేస్తాడు, మంచిగా 30 సంవత్సరాలు తింటాడు. అంటే మొక్క బాగా ఎండిందని వచ్చినా కూడా నష్టమే, బాగా ఎదగదు. దానికి ఎంత కావాలో అంతే ఆయిల్ పంప్ చెప్తారు. ఇంకో 4 రోజులు అయితే మీరే సైంటిస్టులే అన్నీ చెప్తారు. ఒక రైతు ఏం చేసిందంటే పశువుల ఎరువు బాగా చీపు దొరుకుతుంది, పక్కన గూడాలు ఉంటాయి, కొయ్యలు వాళ్ళు బాగా ఆవులు తీసుకుంటారు అక్కడ అవసరాలు. అక్కడ ఏం చేసిందంటే ఎకరానికి ఒక 10 గుంటలు అట్లా తీసుకొచ్చి చెట్టుకి దాదాపు 4 చెట్ల దానికి ఒక ట్రాక్టర్ పనిచేస్తుంది. అది ఒకటి వేసుకోవాలి. ఏమైంది, అవి మంచిగా తీసుకున్నాయి, మొగి బాగా ఏపుగా పెరిగిపోయింది. వర్షాకాలంలో నుంచి గాలి వచ్చేసరికి ఆ బరువు ఎత్తిపోయి కొంతమంది ఇవ్వాలి. శాస్త్రజ్ఞులు తీసుకొచ్చారు ఈ రోగం దీనికి అసలు ఈ తుఫాను వాటి విపత్తులు దీని మీద ఎఫెక్ట్ పడదు అనేది ఏమి అందరూ మిగిలిపోతున్నారు. లాస్ట్ రైతు ఏమేమి చేసి ఎప్పుడంటే నత్రజని బాగా ఎరువులు పశువులు నత్రజని ఎక్కువ. సో బాగా నత్రజని ఎక్కువైపోవడం వల్ల మట్టలు వేగిపోయి మట్ట బలికి భూమి కూడా మెత్తగైపోయి ముగిపోయి నేను చెప్తున్నాము. తెలియకుండా ఏదైనా మిస్టేక్ చేస్తే ఇవన్నీ అక్కడ నేర్చుకున్నాం కాబట్టి మీకు చెప్తున్నాం. పశువుల ఎరువు మంచిది, ఆరోగ్యానికి కానీ బాగా వేసినా కూడా బెస్ట్. మనం సంవత్సరానికి వచ్చేసి ఒక 100 కేజీలు 100 కేజీలు అంటే ఒక ట్రాక్టర్ వచ్చేసి దాదాపు 3 టన్నులు ఉంటాయి. 3 టన్నులని 300 చెట్లకు వేస్తాం. అట్లా అంటే లిమిటెడ్ 2 టైమ్స్ వేసుకోవచ్చు పశువుల ఎరువు. మళ్ళీ ఇది వేస్తున్నాం, ఎన్పికే వేస్తున్నాం అంటే ఈ మన 3 పంటలు యూరియా ఇవన్నీ వేస్తున్నాం. ఇంకో సూక్ష్మ పోషకాలు కూడా చెప్పిన మెగ్నీషియం ప్లస్ బొరాక్స్ని డ్రిప్ ద్వారా ఇవ్వాలనుకుంటే అది కొద్దిసేపు ఆగితే అది మొత్తం గడ్డగలుగుతుంది. దాన్ని ఎప్పుడు కలుగుతూ ఉండాలి, నీళ్ళలో కలుగుతుంది. సో అది బాగా కొంచెం మనం ఇట్లా ఇస్తున్నప్పుడు కనీసం మోటార్ ఆఫ్ అయిపోయినా మొత్తం పైపులన్నీ జామ్ అయిపోతుంది. సో ఇవన్నీ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి బొరాక్స్ అనేది డ్రిప్ ద్వారా ఇవ్వడం కంటే డైరెక్ట్ సూటిగా ఎరువులు పాదులు వేసుకోవడం అనేది ఉంటుంది. ఎంత అయ్యాలి, 3 సంవత్సరాలు దాటినప్పుడు 3వ సంవత్సరం నుంచి పైన చెట్టుకి 50 గ్రాములు, ప్రతి 3 నెలలకు ఒకసారి 50 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది. ఎకరానికి 3 కేజీలు సరిపోతుంది. ఎకరానికి 3 కేజీలు బొరాక్స్ ప్రతి 3 నెలలకు ఒకసారి వేసుకోవాలి. కేజీలు ఏముండదు, జస్ట్ 50 గ్రాములు అంటే ఇంత చిన్న కప్పు బాటిల్లో కట్ చేసుకోవాలి. ఒక బ్యాగులు ఎకరానికి 3 కేజీలు చిన్న డబ్బా వేసుకొని ఇట్లా కలగకుండా పోదు, మనమే చేసేది పొద్దున వాటర్. అది అయిపోయింది. మెగ్నీషియం సల్ఫేట్ ఇది కూడా మనం డ్రిప్ ద్వారా వేసుకోవాలి. ఎప్పుడు వేయాలి, ఈ యూరియా ఇవన్నీ వేసినాక 3 నుంచి 4 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత వేయాలి. ఎందుకంటే ఈ పొటాషియం ప్లస్ ఈ మెగ్నీషియం రెండు కలిసిపోయి మొక్క తీసుకొని ముగ్గు రూపంలో మారిపోతుంది. సో 2 ఇచ్చినా కూడా మొక్క తీసుకోవాలి. నేను అన్నీ ఇచ్చిన సార్ రోజు మొత్తం కలిపి ఇచ్చిన ప్రతిసారి మొక్క ఎదుగుతలేదు లేదని అంటే చిన్న మిస్టేక్ చేసి 2 కలిపి ఇచ్చేసి అక్కడ ఆగకుండా చెట్టు తీసుకోకుండా. సో అది వేసినాక 3-4 రోజుల తర్వాత కిందికి వెళ్ళిపోతుంది. దాని తర్వాత మనం మెగ్నీషియం సల్ఫేట్ కూడా ఎకరానికి 2.5 కేజీ, ఎకరానికి 2.5 కేజీ అది నీళ్ళలో ఒక డబ్బులో కరగబెట్టి రాత్రి కరగబెట్టి పొద్దున్న వెంచురీ ద్వారా వేసుకోవాలి. ఇది కూడా మెగ్నీషియం సల్ఫేట్ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు తప్పకుండా వేయాలి. ఎందుకంటే ఈ మొక్క యొక్క అంటే ఈ మన కోత కోసే రైతులది ఏమవుతుందంటే ఇంతకుముందు 6 నెలలకు ఒకసారి ఇచ్చింది కదా, ఇప్పుడు 3 నెలలకు ఒకసారి ఇవ్వాలి. ఎందుకంటే మెగ్నీషియం సల్ఫేట్లో సల్ఫర్ అనేది మనకు కాయ నల్లగా పచ్చగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందులో నీటి శాతము, కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటుంది, 80 నుంచి 90% ఉంటుంది. ఈ కోత రేపు ఎల్లుండి పోయాలి అంటే ఈ వారం అంటే మొత్తం దూరం కాయ ఒక వారం రోజుల తర్వాత సడన్గా కలర్ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ నీరు కార్బోహైడ్రేట్ ఏమైందంటే ఆయిల్గా మారిపోయింది. ఒక నల్లకాయను తీసి ఇట్లా వద్దండి ఏం రాదు, అదే బాగా పండిన నారింజ కలర్ కానీ మనకు ఈ ఎర్రగా పండిన కాయను ఇట్లా వద్దండి మొత్తం ఆయిల్ వస్తుంది. సో ఈ గెల యొక్క రంగు మార్పు కూడా ఏంటంటే లోపల ఆయిల్ ఫామ్ అయిందని. ఇప్పుడు మీరు ఏదైనా గెలే కదా మళ్ళీ
లక్షల టన్నులో మీద ఒక గెల అవుతుంది. ఏమవుతుంది అనుకుంటున్నాం అందరూ అట్లా సరే కుదరలేదు. కానీ మీకు ఆ చెట్టు సపోజ్ 5 కేజీలు ఉందనుకోండి, అట్లాంటి గెలలు ఒక టన్ను కోసింది అనుకోండి, 1 క్వింటా నష్టం మీకే. 1 క్వింటా అంటే ఇప్పుడు 2000. అంటే మీరు ఒక 2 టన్నులు కోసిననుకోండి, 10% 2 క్వింటాలు. 2 క్వింటాలు అంటే క్వింటాకి ఇప్పుడు 2000 ఉంది, 4000 మీ లేబర్ ఖర్చు పోయింది, నష్టం మీకు. సో మంచిగా పండిన కాయనే తీయాలి. ఆ విధంగా తీయడం వల్ల ఫస్ట్ ప్రథమంగా మీకు ఈ నష్టం అనేది పోతుంది. సెకండ్, అట్లా అందరూ పంపుడు ఈ సంవత్సరం మనకు ఎంత అవుతుందంటే 19.45% మనకు OER అవుతుంది. ఆ 19.45 OERలో అంటే ఆయిల్ రికవరీ లాస్ట్ ఇయర్ మనం టచ్ చేసింది ఆయిల్, మనం నూనె సంవత్సరం కూడా ఉంటుంది. మనకు న్యూ ఇయర్ ఎట్లా ఉందో క్యాలెండర్ ఇయర్, ఉగాది ఇయర్, మన ఫైనాన్షియల్ ఇయర్, అకాడమిక్ ఇయర్ లాగానే ఆయిల్ ఇయర్ కూడా ఒకటి. అది నవంబర్ 1 నుంచి అక్టోబర్ 31. సో అది ఆయిల్ ఇయర్. ఆ ఆయిల్ ఇయర్లో ఎంతైతే ఫుడ్ వచ్చిందో, ఎంతైతే ఆయిల్ వచ్చిందో దానికి OER పర్సంటేజ్ అనేది నిర్ధారిస్తారు. టోటల్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో, ముడి ఆయిల్ ఎంత వచ్చిందో అది చూస్తుంది. లాస్ట్ ఇయర్ 19.45 వచ్చింది. దాన్ని ఏం చేస్తారంటే ఆ పర్సంటేజ్లో 75% ఏమో రైతుకి ఇస్తారు, 25% ఏమో ఇండస్ట్రీకి ఇస్తారు. ఆ 75% సపోజ్ మీరు ఈ విధంగా అందరూ పచ్చిగెలను బంద్ చేసి నెక్స్ట్ ఇయర్ 16% వచ్చింది అనుకోండి, 0.1% వచ్చినా కూడా మీకు టన్ను మీద 1000 రూపాయలు తగ్గుతుంది. అది సంవత్సరం మొత్తం మీకు నష్టం, సంవత్సరం మొత్తం. కాబట్టి గెలల కోత విషయంలో కూడా రైతులు చాలా ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, అశ్రద్ధ చేయకూడదు. అది మాత్రం పక్క. ఎందుకంటే మీరు ఈసారికి మళ్ళీ వస్తే అంటే ఆటోమేటిక్ మీరు వెయిట్ లాస్లో కూడా మీరు కూలి ఖర్చులు పోతుంది. మళ్ళీ కూలీలు రావాలి, మళ్ళీ 10 రోజులు తీయాలి, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. కానీ మీరు ఎంత నష్టపోతున్నారో అనేది మీకు తెలవాలి అని ఈ విషయం చెప్తాను. ఇప్పుడు పక్కకున్న గెల ఆరెంజ్ కలర్లో మారలేదంటే అందులో ఆయిల్ లేదు. ఫస్ట్ వెయిట్ 10% వెయిట్ వల్ల మీకు నష్టము, అక్కడ OER తగ్గిపోతే ఇండస్ట్రీకి నష్టము, మీకు కూడా నష్టం. ఒక్క 0.1% తగ్గిపోతే 1000 రూపాయలు టన్ను. అట్లా మీరు వచ్చే సంవత్సరం ఒక 20 టన్నులు తెచ్చిందనుకోండి, ఒక 20 ఎకరాలు ఉంది, ఎకరానికి ఒక 3 టన్నులు, అట్లా ఒక 60 టన్నులు, 60,000 మీకు వస్తుంది. అంటే ఏదైనా సరే మన ఉద్యోగం చేసేది కూడా క్యాలిక్యులేట్ చేస్తే ఈ నెలకు సంపాదనకి ఇది కూడా ఇది దుబారా ఖర్చు చేయదు. మీరు 10 గెలలు వచ్చినట్టే దుబారా ఖర్చు అన్నట్టు. కాబట్టి రైతు దాని మీద ఎడ్యుకేటెడ్ అయింది. ఇప్పుడు చాలామంది రైతులు అనుకుంటున్నారు, ఇప్పుడు మాకు దిగుబడి వస్తలేదు కదా, మాకు ఏం తెలియదు కదా. వేరే పంట అయితే ఒకటేసారి పంట వస్తుంది, అందరూ ఒకటేసారి వస్తాయి. వరి కల్లాలు అందరూ ఒకటేసారి తీసిరు, అందరు కల్లాలు ఒకటేసారి పడేసారు, అందరికీ ఒకటేసారి వర్షం వచ్చింది, అందరికీ ఒకటేసారి వచ్చింది, మళ్ళీ అందరికీ గవర్నమెంట్ ఒకటేసారి వస్తుంది, అయిపోయింది. మళ్ళీ 3 నెలలు ఆయిల్. కానీ ఆయిల్ పంప్ కట్టకూడదు. ఒకవేళ బాగా పండించేసింది అనుకోండి, డిమాండ్ బాగా అయిపోయింది, గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది, మా కర్మ అయితే కానీ 2000 కమ్ము, 1000 కమ్ము, 1500 కమ్ము. కానీ ఆయిల్ పంప్ కట్టకూడదు. ఆయిల్ పంప్ ప్రతి నెల ధర అనేది నిర్ధారించాలి. ప్రతి నెల నిర్ధారించినప్పుడు ఒక నెల నష్టం వచ్చినా కూడా ఇంకో నెలలో పుంజుకుంటారు. అట్లా ఏ పంటలో ఉంది? ఏ పంటలో లేదు. కాబట్టి ఆయిల్ పంప్. ఇంకోటి ఆయిల్ పంప్ మొదటి 24 నెలలు అయినాయనుకో, 24 మంత్స్ అయిపోయినాక ఎటువంటి మందులు పిచికారీ చేయాలి చెప్తారు. ఫర్టిలైజర్ షాప్కి పోతే ఇది కొట్టు, అది కొట్టు అంటారని ఇది నమ్మకం. 24 నెలల తర్వాత మీరు చెట్టు ఎకరానికి 1-2 చెట్లు అన్ని చూడండి. అందులో ఏమైనా మొగపొట్టులు వచ్చిన చెట్లు ఉంటే వాటికి బట్టపేగు పెట్టండి. ఆ చెట్ల పొద్దులు తీయకండి. తీయకుండా ఏం చేయాలంటే ఈ పురుగులు అనేది వదిలేదు. 36 నెలల తర్వాత 30 నెలల తర్వాత పంట వదిలేయమన్నారు, వదిలేసింది. కానీ చూస్తే పంట రాదు, ఎందుకంటే పురుగులు లేవు. మనం చాలా అదృష్టం. మలేషియా దేశంలో ఏం చేసిందంటే
స్టార్టింగ్లో ఆయిల్ పామ్ అనేది పంట వచ్చింది, వాళ్ళ దేశంలో పండుతుంది, కానీ దిగుబడి వస్తుంది. దేశం అంతా అల్లాడింది. మొత్తం ప్రపంచానికి నోటీస్ ఇస్తే, సమాచారం ఇస్తే ఆఫ్రికన్ కంట్రీలో ఇది దీని యొక్క అక్కడ పుట్టింది, దీని పుట్టుక అక్కడ. సో అమెరికా సెంట్రల్ అమెరికా అక్కడ దీని పుట్టుక. పాకిస్తాన్ నుంచి ఒక సైన్స్ 48 అవర్స్ చెట్టు మీదనే పుట్టింది. చెట్టు మీద ఏం కాకుండా పట్టుకున్నాడు ఒక చెప్తున్నాడు. ఇందులో పాములు ఉన్నాయి, గడ్డలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందులో క్రాసింగ్ పనికి వచ్చే పురుగులు అనేది వాళ్ళు అక్కడ గమనించారు. మలేషియా వాళ్ళకి తెలియదు, అది మలేషియాలో రాలేదు. మలేషియా చెట్టు ఎట్లా పుట్టిందంటే ఆ సముద్ర తీరాన గెలలు వచ్చుకుంటా ఆ సముద్ర తీరాన చెట్లు పెరిగినాయి, కానీ దానికి క్రాసింగ్ అయ్యే పురుగులు అంటే అది 1000 కిలోమీటర్లు కదా సముద్రం మార్గాన్ని వచ్చింది. మలేషియాలో చెట్లు పెరిగినాయని దిగుబడి వస్తుంది. వీళ్ళు ఏం చేసిరు, ఈ చెట్టు ఏమో ఏదో ఒకటేసారి అయితే మన కాటన్ ఏదో ఉంటే క్రాసింగ్ చేసేయడం అంటే వరి మేల్ ఫీమేల్ అయితే ఒకసారి 2 సార్లు 3 సార్లు చేసేస్తారు, పంట వచ్చేస్తారు, అయిపోతుంది. అని దీనికి 10 రోజుల్లో పువ్వు వస్తుంది. ప్రతి చెట్టు ఏ చెట్టుకి పువ్వు వస్తుందో తెలియదు. రోజు ప్రతి చెట్టు తిరిగి పువ్వులని మళ్ళీ ఈ పుప్పడి ఎక్కడ దొరుకుతుంది, అది ఆరబెట్టుకొని దాని మీద పుప్పడి వదిలి ఆ విధంగా చేయాలంటే రూపాయికి అంటే చారణ చికెన్కి 12 ఖర్చు వస్తుంది, మసాలా ఖర్చు వస్తుంది. సో అప్పుడు ఆ పాకిస్తాన్ సైంటిస్టు ఈ విధంగా వివిల్ అనేది ఉంటుంది, ఇది క్రాసింగ్ పనికి వస్తుందని చెప్పి ఆ వివిల్ని మలేషియాలో ఇంట్రడ్యూస్ చేసినాక అప్పుడు దిగుబడి స్టార్ట్ అయింది మలేషియా. మీకు ఒక విషయం తెలియదు, మలేషియా నుంచి బంగారం వచ్చినా ఏం కాదు, కానీ ఈ పురుగు అనేది బయటకు పోదు. పురుగు ఎవరైనా అంటే మన ఇండియన్ సైంటిస్ట్ ఒకళ్ళు ఏం చేసిందంటే అక్కడ పోతూ స్మోకింగ్ అలవాటు ఉంటే తాగుతా పాజిటివ్ అని చెప్పి వీడియో తీసుకొచ్చి సిగరెట్ లోపల పెట్టేసి ముంగటి సిగరెట్ పెట్టేసి సిగరెట్ తాగుతున్నట్టు డబ్బలు పెట్టి తీసుకొచ్చి వదిలితే ఇక్కడ పాపులేషన్ అయ్యి ఇక్కడ ఇప్పుడు దాని అంటే దీని ఎంతో అంత నష్టం ఉంది. ఏదో ఎలా వచ్చినా వదిలేసినా అని మీరు ఏదో అనుకుంటారు, ఏదైనా మాకు. సో దీని చరిత్ర ఆ విధంగా ఉంది. మీరు 10 మందికి చెప్పండి. ఇది మాకు ట్రైనింగ్ వెళ్ళినప్పుడు మాకు ఫ్యామిలీ మనం తెలుసుకోవాలి. సో పురుగులు ఎప్పటి నుంచి ఎప్పుడు ఎక్కువ ఉంటాయి, పురుగులు ఎట్లా వదులుకోవాలి ఏంటి? మన ఆడపువ్వులు ఉన్నాయి కదా, ఆడపువ్వులు వచ్చినప్పుడు ఒక స్మెల్ వస్తుంది, సొంపు లాగా. మగ పువ్వులు కూడా సొంపు స్మెల్ లాగా వస్తుంది. ఆ మగ పువ్వు ఏమవుతుందంటే ఇట్లా వేళ్ళ మాదిరిగా ఉంటుంది. మగ పువ్వు అందరికి తెలుసా, పువ్వులు అంటే తెలుసా, వేళ్ళ మాదిరిగా ఉంటుంది. దాని మీద తెల్లగా పుప్పడి వస్తుంది. ఆ పువ్వు ఇచ్చుకున్నాక కింద నుంచి పైకి పుప్పడి వస్తుంది. అది ఎన్ని రోజులు అంటే 4 రోజులు మొత్తం పువ్వు ఇచ్చుకుంటుంది. దాని తర్వాత ఇంకో 3 రోజులు దాని మీద పుప్పడి సొంపు లాంటి స్మెల్ అట్లే ఉంటుంది. ఓకేనా? అది అయిపోయిందా? సెకండ్ థింగ్ ఏం తెలుసా, ఈ విధంగా ఉన్నప్పుడు మన తోట 24 నెలలు 30 నెలలు వచ్చేస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలంటే మనం పక్క తోటలో పురుగులున్న మన అధికారులను కానీ ఎవరైనా సంప్రదించేసి ఆ పురుగులున్న పువ్వుని తీసుకొచ్చి దాని మీద వదలాలి. అంటే ఈ స్మెల్ ఏమో 7 రోజులు ఉంటుంది, స్మెల్ ఉన్న రోజులే దీని మీద పువ్వు ఉంటుంది, పురుగులు ఉంటాయి. దాని తర్వాత ఈ 7 రోజులకి ఇంకో పువ్వు రావాలి. మన దాంట్లో రాలేదనుకో కిలోమీటర్ దూరంలో ఎక్కడ తోట ఉన్నా వెళ్ళిపోతుంది ఆ స్మెల్. సో అందుకనే పక్క గెట్టులో వేసుకోమంటారు. అర్థమైందా? సో ఈ స్మెల్ 7 డేస్ ఉంటుంది. ఆ 7 డేస్ వరకు ఈ 7 డేస్లోనే మనకి ఆడపువ్వు అనేది ఇచ్చుకోవాలి. అంటే చెప్తున్నాను, అంటే మనకు ప్రతి ఒక రోజుకో 2 రోజులకు ఒకసారి ఒక ఆడపువ్వు మగ పువ్వు ఇచ్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఈ పురుగులు అట్లే ఉంటే ఈ పుప్పడి పోతుంది, చెట్టు కొంచెం ఫలదీకరణ చేస్తే దిగుబడి బాగుంటుంది. ఇప్పుడు మడప ఎల్లారెడ్డి అని మనకు నెల్లూరులో మొదటి వేసిన తోట, అతను 2.5 ఎకరాలు. అతను బాగా మెయింటైన్ చేసిండు, టైం టు టైం ఎరువులు వేసిండు, ప్రతి 3 నెలలకి మంచిగా దగ్గర వరకు గడ్డి లేకుండా చేసిండు, మంచిగా మెయింటైన్ చేసిండు. మట్టలు చేయకంటే తీయదు. 2.5 ఎకరాలే, ఎకరానికి 4 టన్నులు తీసిండు. 2 లక్షలు వచ్చినాయి. 2.5 ఎకరాలు ఎక్కడో కాదు, నెల్లూరులో మన దగ్గర. అయితే ఇంకో తిప్పని నాగేంద్రమని 5 ఎకరాలు, అతనికి 2 లక్షల పైన వచ్చింది, అతనికి 4 టన్నులు వరకు ఎకరానికి. వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ
వీళ్ళ తోటలు వీళ్ళు బాగానే మెయింటైన్ చేసి ఇక నేను చెప్పినాం కదా వాళ్ళు గుడ్డలాగా చేసి నాకు చెప్తున్నదా కదా అని చేసుకుంటూ పోయి పక్కన ఒక 2-3 కొట్లు ఉన్నాయి ఏం చేయను వాళ్ళ దాంట్లో మగ పువ్వులు ఎక్కువ వస్తున్నాయి ఆ పువ్వుల మీద పువ్వు పెట్టి ఇందులో మీకు పడి బట్టి పాపం వాళ్ళు చేయకుండా వీళ్ళకి లాభం చేసింది. సో ఇప్పుడు అందరూ వస్తుంది ఆయన పవన్ మంచి దిగుబడి వస్తుంది తెలుసా నమ్మరు 15 నుంచి 18 కిలోలు వచ్చారు వాళ్ళకి. ఈ పుప్పడికి కూడా ఈ మగ పువ్వులు రావడము ఆడపువ్వులు రావడం అనేది కూడా ఉంటుంది. ఆయిల్ పామ్లో నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 6 నెలలు ఆడ పువ్వులు ఎక్కువ వికసిస్తాయి, అంటే పువ్వులు బయటికి వస్తాయి. నవంబర్లో వచ్చింది మేలో హార్వెస్ట్ అవుతుంది, కోతకు వస్తుంది. అంటే ఫలదీకరణ చెందినాక 6 నెలల తర్వాత కోతకు వస్తుంది అది పండడానికి. అంటే ఇప్పుడు మీ తోటలో ఇప్పుడు నెక్స్ట్ ఎంత 30 నెలలు అయినాయి అనుకో, ఇప్పుడు మీరు పువ్వులు వదిలేయాలి ఇవ్వద్దు, కానీ పురుగులు ఉండాలి. ఈ రోజే వదిలేస్తుంటే ఈ రోజే పురుగులు అనేది ఎట్లా వస్తాయి, దానికి 1000 పురుగులు కావాలి. కాబట్టి 20-24 నెలల టైంలోనే పురుగులు తెచ్చి వదులుకోవాలి. కొన్ని గెలలు మనకు 3 గెలలు ఉన్నాయి తీయకుండా చూసుకోవాలి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ మేము పురుగులు వదిలినాం. ఎప్పుడు వదిలినాం తెలుసా? మార్చి, ఏప్రిల్ ఆ టైంలో ఏమవుతుందంటే ఈ వాతావరణం అనేది అనుకూలంగా ఉండదు, దాని సంఖ్య అనేది ఎక్కువ పెరగదు. ఈ ఆడపువ్వులు ఏమో ఇప్పుడు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎక్కువ వస్తాయి. సాంద్రత నవంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు ఎక్కువ పురుగులు వస్తాయి, ఎక్కువ ఆడపువ్వులు వస్తాయి. ఇవి ఇప్పుడు ఫలదీకరణ చెందినాయనుకో జూన్, జూలైలో మీకు క్రాసింగ్ మంచిగా కోత మంచిగా వస్తుంది. సో ప్రతి ఒక్క 30 నెలలు దాంట్లో ప్రతి ఒక్క రైతు నెగ్లెక్ట్ చేయకండి దయచేసి. పురుగులు ఉన్నాయా లేవా అని చూసుకోండి. ప్రతి తోటకి పురుగులు లేకపోతే పురుగులు తెప్పించుకోండి. పక్క తోటల్లో పోయి ఒక గెల తీసుకొచ్చి వదిలేస్తే అవే ఆటోమేటిక్గా డెవలప్ అయితే ఇది మళ్ళీ ఈ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అనేది టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి పురుగులు గుడ్లు ఎక్కువ పెడతాయి. ఆ గుడ్ల నుంచి తొందరగా పురుగులు బయటకు వస్తాయి. అదే ఎండ బాగా ముదిరింది అనుకోండి, గుడ్లు కొంచెం చుట్టిపోతాయి, తక్కువ పురుగులు బతకడమే కాదు క్రాసింగ్ ఉపయోగపడవు. అది ఇది పురుగులు. సో ఇది యాజమాన్య సంఘాలు లేకుండా దిగుబడ, పురుగులు లేకుండా దిగుబడ, ఏది చేయకుండా దిగుబడ అన్నీ చేయాలి. అన్నీ చేసి మనం అలవాటు చేసుకోవాలి. ఇదేదో పెద్ద చక్రం లాగా ఫీల్ కాకండి, ఇదే పెద్ద సమస్య లాగా చూడకండి. ఒకసారి అలవాటు అయిపోతే అయిపోతుంది. మగ పువ్వు అనేది యాక్చువల్లీ ఆడపువ్వు ఒకసారి మీకు మధ్యలో అవలేషన్ గురించి చెప్పలేదు. ఈ 12 నెలల నుంచి 12 నెలల నుంచి 30 నెలల వరకు ఆడపువ్వులు, మగ పువ్వులు వస్తాయి. మనం ఏం చేయాలంటే వాటిని తీసేయాలి బేసిక్గా. ఎందుకు? లేత ఉన్నప్పుడు మాను రాదు, మాను ఎంత ఎడనుకుంటే గెల సైజు కూడా అంత బాగా వస్తుంది. మళ్ళీ దిగుబడి మళ్ళీ ఈ మాను లావు ఉందనుకోండి, చెట్టు పెరిగినాక కింద మాను లావు ఉంటాయి. ఇది 30 సంవత్సరాలు ఉండాలి. అంటే గురిసె ఉందనుకోండి ట్రాక్ అంటే మధ్యలో నెలలు వాసి చెట్టు కూలిపోయే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ గెలలు తీశారు. ఇంకోటి ఏంటంటే 30 నెలలకి గవర్నమెంట్ పద్ధతి 21 సంవత్సరాలకి పెళ్లి ఎందుకు చేసుకోమన్నారు, దాని మీద కూడా ఒక రిసర్చ్ జరిగింది కదా. సేమ్ ఆయిల్ పామ్ కూడా అంతే, 36 నెలల తర్వాతనే పంట తీయాలి. అంటే 30 నెలల్లో కనీసం ఈ పంట రాకుండా తీసేయాలి. లేదు కొంత 30 నెలలు కాదు, 30 నెలలు పూత పోస్తారు. ఎట్లా తెలుసా? వేసినప్పటి నుంచి మంచిగా ఆపరేషన్ చేయడము, సరైన సమయంలో ఎరువులు వేయడము. ఈ 30 నెలలకే చెట్టు నెత్తి మీద 30 నుంచి 35 ఆకులు ఉన్నాయనుకోండి, 40 ఆకులు ఉన్నాయనుకోండి, వచ్చిన ప్రతి ఆకు మంచి ఆరోగ్యంగా ఉందనుకోండి, వదులుకోవచ్చు. మనం మంచి సైజు వచ్చిందనుకో 24 నెలలకు కూడా మనం వదులుకోవచ్చు. ఆ విధంగా రాని పక్షంలో మనం 30 నెలలు కూడా రాకపోతే ఇంకో 6 నెలలు అట్లా పెంచుకుంటూ పోవాలి. అంతేగాని ఇక సమయం వచ్చేసింది కదా చేసేద్దామంటే రోగం ఉంటే అది చుట్టూ సరిగా ఆరోగ్యంగా లేకపోయినా దిగుబడి రాదు. సో అదొకటి. ఇంకోటి ఏంటి, ఈ మాను అనేది బాగా పెరుగుతుంది. ఈ తీయలేదనుకోండి, ఈ పువ్వులు అనేది మనకు ఏమవుతుందంటే ఇచ్చే ఆహారాన్ని అత్యధికంగా అదే తీసుకుంటుంది. అదే మనం తీసేసిన బాయంగా పెరుగుతుంది. ఇప్పుడు మనకు నెత్తికి జుట్టు ఉంటుంది అన్నెసెసరీ, దానికి అవసరమైన ఆహారం దొరుకుతుంది.
ఉండే ఉంటుంది. ఎందుకంటే అనవసరమే కొందరు బోర్లు పెంచారు, బోర్లు అనవసరంగా దానికి ఎనర్జీ అంటే ఇట్లా. కాబట్టి అన్నెసెసరీ వాటిని తీసేయాలి, అంటే ఆ టైంకి ఆ పువ్వులు తీసేయాలి. తీసేస్తే వెజిటేటివ్ గ్రోత్ అనేది బాగా శారీరకంగా బాగా అదొకటి. అది 30 నెలల వరకు తీసేసినాక తర్వాత నెక్స్ట్ ఈ అవలేషన్ చేసినప్పుడు ఒకవేళ ఆడ పువ్వు మగ పువ్వు రెండు వచ్చినాయి, మగ పువ్వు తీయలేదు, అది ఇచ్చుకుంటుంది 7 రోజులు, దాని తర్వాత ఇంకో నెల రోజులు బతుకుతుంది. సో అంత ఆహారం అనేది నష్టం కాదు, మగ పువ్వు వదిలేదు. ఆడ పువ్వు అది ఒకసారి ఇచ్చుకున్నదనుకో దాదాపు 6 నెలలు బతికే ఉంటుంది. సో 6 నెలలు అది అనవసరమైన ఆహారం తీసుకుంటూనే ఉంటుంది. సో మీకు అంత నష్టం. కాబట్టి ఒక నెల అటు ఇటు అయినా కూడా ఆడ పువ్వులు కూడా తీసేయాలి, ఆడ పువ్వులు కంపల్సరీ తీసేయాలి. మగ పువ్వు తీయకుండా ఒక నెల రోజులే ఆహారం తీసుకుంటారు, అదొకటి. ఇంకోటి రైతులు చాలా మట్టికి మిస్టేక్ చేసేది ఏంటంటే బట్టలు కత్తరియడము, దగ్గరికి దున్నడము, దగ్గర దున్నితే ఏం కష్టమో చెప్పినాము, వేరు వ్యవస్థ దెబ్బతింటుంది, అది బట్టలు తీసేయడము, అంతర పంటలు వేస్తారు, అంతర పంటలు ఒకటి వేస్తారు, అంతర పంటలు దగ్గరికి వేయడము, ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. గత మీటింగ్లలో నేను ఇవన్నీ చెప్పాను, ఇవి చెప్పలేదు కాబట్టి ఈసారి ఇవన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా మీకు మగ పువ్వు ఒక నెల రోజులు ఉత్పత్తి, ఆడ పువ్వు 6 నెలలు వికసించిన. సో తీయకపోతే 30 నెలలు బాగా నష్టం. క్రాస్ కాకుండా 4 నెలల ఉంటుంది తీయకపోతే. క్రాస్ కాకుండా ఉంటే మగ ఆడ పువ్వు మీద దానికి ఒక కాయ లాంటి కాయ కనబడుతుంది, విద్యా కాయ అంటే ఏదో ఉంటుంది, దాన్ని చూడు ఫ్రూట్, అది కనబడడానికి ఆయన గిల్లలాగానే ఉంటుంది. అది పక్వానికి వస్తుంది చూడు, అప్పుడు అది రాలిపోతుంది, మాడిపోతుంది. సో మనం అనుకుంటాం నల్ల కాయలు కనబడుతున్నాయి, దాంట్లో క్రాసింగ్ వేస్తున్నాయి. అప్పుడు ఏం చేయండి అంటే కొంచెం కాయ తీసి కొరికి చూడండి, లోపల పురుగు అయిందంటే క్రాసింగ్ అయింది. పురుగులు ఉన్నాయి, పురుగులు చూడాల్సిన అవసరం లేదు, కాయ తీసుకొని కాయ కొరికి చూస్తే రౌండ్కి చెట్టుగా వయసును బట్టి పెరుగుతూ ఉంటుంది. నర్సరీలో 3 మంటలు ఉంటాయి, పైన తక్కువ ఉంటాయి, 9 మంటలు ఉంటాయి, కిందికి వచ్చేసరికి 15 మంటలు అవుతాయి. మొగిలో తక్కువ ఉంటాయి, అంట కింద ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క సర్కిల్లో చెట్టుకి దాదాపు 30 నుంచి 35 40 నుంచి 45 ఆకులు ఉంటాయి 3-4 సంవత్సరాలు చెట్టు మొత్తం మీద. ఇంకా ఏమైనా డౌట్లు? పసుపచ్చగా ఉందంటే మీరు నీళ్ళు ఎక్కువైనా ఏం చేయొచ్చు, కింద మురుగు నీరు అంటే బాగా మురుగు నీరు ఉండొచ్చు, రెండోది నీళ్ళు అసలు ఇవ్వకపోవచ్చు. ఇవి రెండు బాగున్నా కూడా కింద బండ ఉండదు, కింద బండ ఉండదు. నీళ్ళు ఎక్కువైతే సింపుల్గా పక్క నుంచి గాడి పట్టుకోండి, చెట్టు పక్కన నుంచి, లేకపోతే చెట్టు మొదల దగ్గర నుంచి ఎర్రమట్టి తీసుకొచ్చి ఇట్లా మొదల దగ్గర నుంచి ఇట్లా గోపురం లాగా వేసుకోండి, ఒక 3 మీటర్ వరకు. దాని తర్వాత 3 మీటర్ వరకు మందులు అంటే సిఎంఎస్ అనేది దొరుకుతుంది. మందులు వేయడం వల్ల నీళ్ళు తగ్గలేదు కదా, చెట్టు మొదల దగ్గర మట్టి కరెక్ట్ ఏమో కాదు, మొదల దగ్గర నీళ్ళు ఆగుతున్నాయి. నీళ్ళు లేకుండా చేయండి, మందులు వేస్తే నీళ్ళు తగ్గవు కదా. సరే చెప్తా, జిప్సం వేసుకోమంట, పచ్చగా అవుతుంది, మళ్ళీ ఎల్లో కలర్ అదే అక్కడ చౌడు వాళ్ళు వాటర్ స్టాండ్ నీళ్ళు లేకపోతే చెట్టు బాగా చిన్నగా ఉంటే ఆ ఏరియా 3 మీటర్ల మొత్తం తీసేసి 1 మీటర్ లోపల రేగడి మట్టి తీసేసి ఎర్రమట్టి ఇప్పుడు ఇట్లా చెట్టు ఉంది కదా, ఈ చెట్టు ఉంది కదా, ఇక్కడ నుంచి 1 మీటర్ దూరంలో ఇటు ఒక చెట్టు పెట్టుకోండి, ఇటు ఒక చెట్టు పెట్టుకోండి. ఈ చెట్టు ఏమవుతుందంటే 1 మీటర్ రేడియేషన్లో
ఇక్కడ 1 మీటర్ రేడియేషన్ ఇటు 1 మీటర్ ఇట్లా కొట్టినప్పుడు ఈ పదని